దానికి ముందుగా నిర్మాకాండం 16:8 వచనాన్ని మనం ముందుగా చదువుకుందామండి. 16:8 వచనాన్ని చదవండి అమ్మా. యెహోవా మీకు ఈగాను, మీరు ఆయన మీద సనుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏ పాటి వారము. దేవుడి వాక్యం దీవించునుగాక. చూడండి, ఆ పై వచనం కూడా 7, 8 కలిపి చదువుకుందాం ఇప్పుడు మనం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏ పాటి వారము, మా మీద సరుగునేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఈగాను, మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవా వినుచుండగాను మేమే పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. దేవుడి వాక్యము దీవించునుగాక. దానికి ఇంకొక వాక్యాన్ని జోడించి కొత్త నిబంధనలో చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని కలిపి చెబుదాం. మనము ప్రభును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహాకుని చేత నశించిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి నీ పవిత్రమైన పరిశుద్ధమైన సెందుకు వచ్చుచున్నాం ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. చదవబడిన వాక్య భాగంలోంచి మీరు మాతో మాట్లాడండి. దేవ, నువ్వు మాట్లాడే దేవుడివై ఉన్నావు. నువ్వు అబ్రహాముతో మాట్లాడావు, ఇస్సాకుతో మాట్లాడావు, యాకోబుతో మాట్లాడావు, ప్రవక్తలతో మాట్లాడావు. నీవే ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ప్రజల మధ్య నివసిస్తూ మాట్లాడిన దేవుడు నాయన. మరలా నీ వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో అపోస్తుల నుండి మాట్లాడిన దేవుడవు. ఈ చివరి దినాల్లో, ఈ కాలాంతంలో ఒక ప్రవక్త విలియం బ్రన్హాంలో ఉండి మాట్లాడిన దేవుడవు. ఇప్పుడు వర్తమానం నుండి మాట్లాడుచున్న వాడు నీకు స్తోత్రములు. మాతో ఉండండి నాయన, మమ్మల్ని దర్శించండి. ఈ దినము, ఈ వర్తమానము నాకు, మాకు, మా అందరికీ, సంఘమంతటికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, అందరికీ ఉపయోగపడినట్లుగా మీరు మాతో ఉండి మాట్లాడమని, మా ఆత్మలకు చాలా మేలుకరముగా జరిగినట్లుగా ఈ వర్తమానముకు సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చొని పేరా. దేవుని సంఘంలో స్వస్థతలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, సూచక్రియలు ఉంటాయి, దేవుని వాక్యం ఉంటుంది, మహత్కార్యములు ఉంటాయి, స్తుతి ఆరాధన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దాంతోపాటు సనుగుడు కూడా ఉంటుందండి. సంఘంలో మీరు బాగా గమనిస్తే పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ మీరు చూసినట్లయితే సనుగుడు అన్నమాట. అభ్యంతరపడటం, సనగటం, ఫిర్యాదులు చేయటం, తిరుగుబాటు చేయటం, ప్రతిదాన్ని విమర్శించటం, ఇలాంటివి కూడా సంఘాల్లో జరుగుతూనే ఉంటుందండి. ఇది ఇప్పుడు కాదండి, ఆది నుంచి కూడా ఇలాగే ఉంది. ఇలాంటి వాటిని మనం ఎలా జయించాలి, ఇలాంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం వాటికి సరిపడగా దేవుని వాక్యం మనకి అనుగ్రహించబడుగాక. పాత నిబంధన ఒక ఛాయ, కొత్త నిబంధనకి నిజస్వరూపం అండి. కొత్త నిబంధనలు ఏదైనా ఉంది అంటే అది పాత నిబంధనలు ఉండి తీరాలి. పాత నిబంధనలు ఏదైతే ఉందో అది కొత్త నిబంధనలు కూడా ఉంది. ఎందుకంటే పాత నిబంధన లైక్ నెగిటివ్ అన్నమాట. దాన్ని నెగిటివ్ని అడిగితే నిజస్వరూపం బయటికి వస్తుంది.
సో కొత్త నిబంధన పాత నిబంధన లేకుండా అయితే లేనే లేదండి. ప్రతిదీ పాత నిబంధనలో ఉన్న దాన్ని మరొక రూపంలో కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఉదాహరణ చెప్పమంటారా? పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లని వధించేవారు, ఒక ఛాయ అన్నమాట. అది ఆ వధించడం అనేది నిజమే, కానీ అది రాబోయేదానికి ఛాయ, లేక రాబోయేదానికి నిజస్వరూపానికి ఇది ఒక నీడ అన్నమాట. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పాత నిబంధనలో పస్కా పండుగ ఉన్నది. కొత్త నిబంధనలో మన పస్కా పశువు వధించబడును, మరలా వధించిన అవసరత లేదండి. పాత నిబంధనలో ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది బోధించుటకు. కొత్త నిబంధనలో కూడా మీరు గమనించండి, పాత నిబంధనలో కొండ మీదకి వెళ్ళాడా మోషే? ఏమండి మీతో మాట్లాడేది, కొండ మీదకి వెళ్ళింది ఏం తెచ్చాడండి ఆయన అంటే కొండ మీద నుంచి ఒక ప్రసంగాన్ని తీసుకొచ్చాడు మోషే. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక్కసారి చదవండి. అదే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి బోధించుచున్న వాక్యం అండి. అది ఆయన తన బోధను అక్కడే ప్రారంభించాడట. ఆయన జనసమను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరిచి, అంటే ఆయన కొండ మీదించే ప్రసంగం చేస్తున్నాడు. కొత్త నిబంధనలో కొండ మీదించే వర్తమానం వచ్చుచున్నదండి. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రము, పదాజ్ఞలు ఇవన్నీ కూడా కొండ మీదకి వెళ్ళి తీసుకుని వచ్చి బోధించాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు కొండ మీద నుంచి వారికి బోధించడం ప్రారంభించాడండి. ఇక మూడోది సన్సెట్ మౌంటైన్ మీద నుంచి ఒక వర్తమానం వచ్చిందండి. తెలుసా మీకు ఆ విషయం? దేవునికి స్తోత్రం కలిగాక. విలియం బ్రెనమ్ అనే ఒక దైవజనుడు దేవుని చేత ఆ కొండ మీదకి వెళ్ళబడ్డాడు. మహా గొప్ప పర్వతం, సన్సెట్ మౌంటైన్ అంటారు దాన్ని, అమెరికా దేశంలో సంయుక్త రాష్ట్రాల్లో. అక్కడ దిగి వచ్చి అక్కడ ఒక వర్తమానం ఇచ్చాడు అతనికి. అతనితో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ వర్తమానం ప్రపంచమంతా వెళ్ళి రెండవ రాకడికి నీ వర్తమానం సిద్ధపరచుచున్నదని చెప్పాడు. దేవుడు నమ్మని మహిమ కలుగాక. సో మోషే వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు పాత నిబంధన ప్రజలకి. యేసుక్రీస్తు కొండ మీద నుంచి కృపా వర్తమానం తీసుకుని వచ్చాడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? మోషే ద్వారా వచ్చింది. కృప ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. చూడండి యోహాను సువార్త, ప్రభు నామన మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి పేర. ధర్మశాస్త్రము మోషే ద్వారా, ధర్మశాస్త్రం అంతా ఎవరి ద్వారా వచ్చిందంటే అండి? మోషే ద్వారా. తర్వాత కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చాలా స్పష్టంగా వచ్చినమైతే అక్కడ రాయబడి ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. కృపయు సత్యం అంటే క్రొత్త నిబంధనకి యేసుక్రీస్తే కృపయు సత్యమై ఉన్నాడు. అది కూడా యేసుక్రీస్తు ద్వారానే కృప ఇవ్వబడినది. మరి చివరి దినాల్లో సన్సెట్ మౌంట్ నుంచి వచ్చిన ఆ వర్తమానం అంత్యకాల వర్తమానము, అది కృపా వర్తమానము. ద మెసేజ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద సన్సెట్ మౌంటైన్ అక్కడి నుంచి వచ్చిందండి. అది ఎవరికంటే టు గివ్ ఇన్ బ్రైడ్, అది ఒక వధువుకి ఇవ్వబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలగాక. అందుకే ఆ పుస్తకం వధువుకి అంకితం అని రాయబడుతుంది బిహారా. ప్రభునామన మహిమ కలుగాక. సో పాత నిబంధన ఇశ్రాయేలును ఉద్దేశించి రాయబడినా కానీ అది కొత్త నిబంధన ఇశ్రాయేలు కోసం రాయబడిన మాటే. అదేవిధంగా పాత నిబంధనలో దేవుడు అగ్నిస్తంభములు దిగి వచ్చాడు, మేఘస్తంభములు దిగి వచ్చాడు. మరి కొత్త నిబంధనలో అనేక సార్లుగా ఆయన అగ్నిస్తంభముగా పెంతెకోస్తు పండుగ దిగి వచ్చాడు. ఆ దమస్కసు గడి దగ్గర పౌలు దగ్గర అగ్నిస్తంభంగా దిగి వచ్చాడు. ప్రభు నామన మహిమ కలుగాక. ఈ చివరి దినాల్లో కూడా మూడోసారి అయినా మరల ఈ అంత్య దినములలో విలియం బ్రెనమ్ అనే పరిచర్యలో అగ్నిస్తంభమును అది మేఘస్తంభమును కూడా బయటకు వచ్చినాయిపోయారు. సో అన్ని చోట్ల అంత మాదిరిలు మనం చూస్తున్నామండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏది జరగదు. ప్రతిదీ నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో లేక సంఘములో కూడా ఇది కొత్తగా జరిగేది కాదు. ముందుగా ఏది రాయబడిందో అదే జరిగిద్ది. మీకు మాట చెప్పిన పాత నిబంధనలో ఇస్కరియోత అంతం కోసం రాయబడింది. తెలుసా మీకు? అతడు మడిమెత్తుతాడని
తర్వాత అతడు తన్నబడతాడని, కొట్టబడతాడని, తర్వాత అతడు చంపబడతాడని, అతని యొక్క ఉద్యోగం వేరే కూడా తీసుకుంటాడని, అతని సమస్తము సర్వనాశనం వస్తుందని, అతని పేరు జీవగ్రంథంలో తుడిచివేయబడుతుందని చెప్పబడింది. కొత్త నిబంధనలో ప్రభు వచ్చి అంటాడు, అతని కోసం ఏమైతే రాయబడిందో అతడు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అంటే ప్రతిదీ ప్రీడిస్టినేట్, ముందే నిర్ణయించబడింది ఇది. సో సంఘంలో కూడా దేవుని వాక్యం రావటం కూడా ఒక నిర్ణయం. ఆ వాక్యం ఎమ్మిడేవారు కూడా ఒక నిర్ణయం. ఆ వాక్యాన్ని తగ్గ సరి చేసుకుని దిద్దుకునేవారు కూడా ముందు నిర్ణయమే. సంఘంలో ఉండటమా వెళ్ళిపోవటం అనేది కూడా ముందు నిర్ణయమే. సరైన సంఘంలో ఉండటమను తప్పించుకుని వేరే సంఘంలో ఉండటం, సంఘశాఖలు ఉండటం కూడా అది కూడా ముందు నిర్ణయమే. దేవుడు వాటి స్థలాల్లో వాటిని అమర్చాడట. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి నా ప్రియమైన స్తోత్రులారా, సామెతల గ్రంథం చూసినట్లయితే 16వ అధ్యాయము 4వ వచనం గమనించండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ప్రతి వస్తువు చూడండి, మొబైల్ ఉంది ఒక ఉద్దేశం, ఈ పుస్తకం ఉంది ఒక ఉద్దేశం, ఒక పెన్ ఉంది ఒక ఉద్దేశం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో, లేకపోతే ఆయన తన సంఘంలో ఉంచిన వస్తువులు కూడా, ఆయన సృష్టించిన ప్రతి వస్తువు కూడా, యెహోవా ప్రతి వస్తువును దాని పని కొరకు చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ వస్తువులు ఎవరు చేస్తా? ఆత్మ సంబంధంగా మనమై ఉన్నాము. వస్తువులను సరిగ్గా ఒక మాట గుర్తొస్తుంది నాకు. నెబుకద్నెజరు యెరూషలేముకి వెళ్ళి వెండి గ్లాసు తీసుకొచ్చేసాడట. ఉపకరణములు అన్నాడు, వెండి పాత్రలో అన్నాడు. ఆ వెండి పాత్రలో యెహోవా మందిరములో సేవ కోసం పాత నిబంధనలో ప్రత్యేకంగా ఉంచారు. కానీ వీడు వెళ్ళి ఏం చేశారంటే ఆ బబులోను దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేం అంతా పాడు చేసి మందిరం లోపలికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వెండి పాత్రలు తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. చాలా కాలం తర్వాత అతనికి ఏమనిపించిందంటే తన కుమారుడు అనగా బెలిషెజర్ కాలం వచ్చింది. అంటే నెబుకద్నెజర్ కాలంలో తేవబడ్డాయి. బెలిషెజర్ కాలంలో అంటే నెబుకద్నెజర్ కుమారుడు బెలిషెజరు అతని కాలంలో తాగి మత్తుడై అన్నాడట, అరే మా తండ్రి తెచ్చిన యెరూషలేములో ఉన్న పరిశుద్ధ స్థలంలో వెండి పాత్రలు ఉన్నాయి, గ్లాసులు తీసుకురండి, నేను వాటిలో ద్రాక్షారసం వేసి తాగుతానన్నాడట. ఏమండి, ఎర్ర వీగటం అంటే అదే, అతిగా వెళ్ళటం అంటే అదే, దేవుని భయం లేకుండా ప్రవర్తించడం అంటే అదే. తెచ్చారంటే వాళ్ళు సరిగ్గా తెచ్చి దాంట్లో ద్రాక్షారసం పోసి అలా ఎత్తేసరికి ద్రాక్షారసం పోయిట బలగొంచండి, అవి తెచ్చి అపవిత్రపరచబడకుండా వాటిని దేవుడే కాపాడాడటండి. అంటే ఆ పాత్రలు ఏ ఉద్దేశం కొరకు దేవుడు తయారు చేశాడంటే యెహోవా మందిరములో పరిచర్య కోసం ఆ పాత్రలు ప్రత్యేకంగా ఉంటే వాటిని బెలిషెజరు అపవిత్రపరచాలనుకున్నాడు. కానీ పైన దేవుడు ఏం చేసేసాడండి, బెలిషెజరు అలా ఉండగానే ఒక హస్తం అలా వచ్చి మెనే టేకేల్ ఉపార్స్ అని రాశాడట. ఇప్పుడు మెనే టేకేల్ అంటే పెంతుకోసం అనుకోకండి ఏమండి. ఇక నీ రాజ్యం దేవుడు తువిగా నీ రాజ్యము తక్కువైపోయింది. ఎంతటి వారైనా దేవుని దగ్గర చిన్నపిల్లలుగాను తగ్గింపు గల వారిగా ఉండవలసిందే. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు చాలా సొసైటీలో మంచి పేరు నీకున్నా, దేవుని దగ్గర నువ్వు ఒక వస్తువు మాత్రమే. తన మహిమ కొరకు చేశాడు వస్తువుల్ని, అవి తన చిత్తానుసారంగా వాడుకుంటాడండి ఆయన. మన అవయవాలన్నీ అలా వాడబడుతున్నాయో వాటి స్థలంలో, వాటి పనిలో, అలాగే దేవుని యొక్క మందిరములో లేక దేవునిలో నువ్వు నేను కూడా వస్తువై ఉన్నావు, అవి వాడబడాలి. ఆ పాత్రలు అపవిత్రపరచకుండా దేవుడు కాపాడి ఉన్నాడు పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో ఆ పాత్రలు ఎవరు తెలుసా? ఆ వెండి పాత్రలో నువ్వు నేను లేక మనమై ఉన్నామని ఎంతమంది గ్రహిస్తున్నారు ప్రియారా? దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇశ్రాయేలు కాలంలో అనగా ఇది ఇక్కడ ఒక సంఘం కనిపిస్తుంది మనకి. ఇది పాత నిబంధన సంఘం. దేవుడు సంఘం అని ఎప్పుడు పిలిచాడు తెలుసా అండి? ఐగుప్తులో ఉన్నంత వరకు దేవుడు సంఘముగా పిలవలేదు. సంఘం అనే మాటకి ఎక్లేషియా అన్నారు. గ్రీక్ ఎబ్రీ భాషలో ఎక్లేషియా అనగా బయటకు పిలువబడిందని అర్థం అండి.
మరి ఐగుప్తులో ఉన్నంత వరకు వారి సంఘం కాదు కాబట్టి అన్నడు దేవుడు సంఘముగా చూడలేదు అసలే. ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటికి పిలువబడ్డారో గమనించండి, అప్పుడే దేవుడు అరణ్యమందున్న సంఘము అని పిలిచాడండి. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది ఒకటి. రెండవది పాపానికి సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి, ఒక మనుషుడు చీకటిలో లేక పాపములో ఉంటూ లేక లోకములో జీవిస్తూ దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, తన ఇష్టానుసారంగా ఏం చేసినా పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే, ప్రేమిస్తాడులే అని భ్రమపడుతూ దేవుని భయం లేకుండా పాపములు చేస్తూ లోకములో చీకట్లో రోత బ్రతుకులో జీవిస్తూ లోకములోనే ఉండిపోతుంటే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నడూ సంఘముగా చూడడు. ఇప్పుడు సంఘం అనగా లోకములోంచి వారు పూర్తిగా బయటికి రావాలి. అంటే లోకములోంచి బయటికి రావడం ఏంటి? అసలే మనం అందరం లోకంలోనే ఉన్నాము కదా. అనగా లోకములోనంతయు ఏమన్నాడు బైబిల్లో? నేత్రాశయు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17-16 వచనం గమనించిన ప్రియమైన సోదరులారా, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 వచనం. లోకములో ఉన్నదంతయు అనగా లోకములు ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశయు, జీవపు డంబమును. ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును చూడండి, లోకము దాని యొక్క ఆశను దేవుడు ఏం చేస్తాడు? గతించును కానీ దేవుని చిత్తం అనగా వాక్యానుసారంగా జీవిస్తున్న జీవితం ఎన్నడూ నశించిపోతాడు, నిరంతరము జీవిస్తుందంట అండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇప్పుడు దేనిలోంచి బయటికి రావాలి మనము? నేత్రాశయు, శరీరాశయు, జీవుడమ్ము నుంచి రావాలండి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది అనుకోండి, అలా చూడటం. ఒక అబ్బాయి వెళ్తుంటే అలా చూడటం. ఇలా ఉన్నాడే, బాగున్నాడే, ఒక జుట్టు వేసుకుని ఎర్రగా బుర్రగా ఉన్నాడే, అయ్యో అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఆయన చేసుకుంటే బాగున్ను. దురాశ. లేకపోతే ఎవరైనా బంగారం తెంచుకుంటే, లేకపోతే బట్టలు వేసుకుంటే ఎంత కుళ్ళేసుకుంటుంది, గుర్తేసుకుంటాం అనమాట. అవి నాకుంటే బాగుండని. ఏంటి ఎలాంటి ఆత్మది? లోకపు ఆత్మ అనమాట. ఆ ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉండాలి అంతే, ఆ ఇంట్లో లేకపోతే మా ఇంట్లో ఉండక్కర్లేదు అంతే. అంటే ఆ ఇంట్లో ఉన్నదంతా మా ఇంట్లో ఉండాలి అంతే. అంటే ఏంటి? దురాశ, ఆశ అన్నమాట. ఒక ఆశకి అద్దు ఉంటుంది. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు పేర. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, నేత్రాశ, శరీరాశ, జీవడం అన్నమాట. అంటే వ్యభిచారమైన కార్యాలు, శరీర కార్యాలు, దోహపు చూపులు, మోహపు చూపులు, చెడ్డ చూపులు, భయంకర చూపులు, లోక సంబంధంగా భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు. ఇందులో ఉన్నంత వరకు దేవుడు సంఘముగా దేవుడు ఎవరిని కూడా లెక్క పెట్ట. మనం అనుకుంటమే సంఘం అని తప్ప దేవుడు అనుకునే విధానం, మనం అనుకునే విధానం వేరు, మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. మనం అనుకున్నట్టుగా ఆయన లేడండి, మనం అనుకున్నట్టుగా వాక్యం ఉండదండి, మనకు ఊహించినట్టుగా పరలోకం ఉండదండి. దేవుని వాక్య ప్రకారంగానే అది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని నామమున మహిమ కలిగాక. కొందరు భక్తి ఎలా ఉంటుందంటే, అయితే పౌడర్ రాసుకుండా పాపం అనుకుంటారు. ఉంద వాక్యంలో మరి అలాగా. మరి చెప్పులు వేసుకుంటూ కూడా పాపమే, మాని చెప్పులు మాని. కొంతమందికి ఎలా ఉండదంటే, అంటే సబ్బు రాసుకోవడం పాపం అనుకుంటే ఇంకేం చేయాలి? దుర్వాసన దగ్గర దరిద్రం, తప్పెట్టు మానే. ఇంకా అంటే కొందరు సొంత ఉద్దేశం, స్వనీతి అన్నమాట. స్వనీతి. దేవుడు చెప్పిన దానికన్నా వీళ్ళు ఎక్కువైపోతారండి. ఒక రోజున సంఘాలన్నీ పరలోకం దూకాలనుకున్నారట, పరలోకానికి ఎగరాలనుకున్నారట అండి. సంఘాలన్నీ చక్క వెనక్కి వెళ్ళి అన్ని క్రమంగా దూకాయంటండి. పెంతుకోసం ఒకటి బాగా వెనక్కి వెళ్ళిపోయి ఉదయంగా దూకి పరలోకం దాటి అవతలకు పడిపోయారంటాడు. ఆ భక్తి వద్దు మనకి. సరిగ్గా దూకితే పరలోకం దూకి సరిపోద్ది అమ్మా, అంతేనా? స్వనీతి, సొంత ఆలోచన. నువ్వు అనుకుంటాం ఇలా ఉండాలి, నువ్వు డిజైన్ చేసుకుంటూ ఎలా ఉంటావు, నువ్వు డిజైన్ చేసుకుంటాము, ఇంకొక డిజైన్ చేయటం అనేది నో నో నో. అది అలాంటి భక్తులు ఎక్కువైపోయాయి లోకంలో పేర. ఒక వ్యక్తి ఎలా ఉండాలో డిజైన్ చేయాల్సిన అవసరం నీకు నాకు కాదు, దేవునికి ఉంది. అసలు నువ్వు ఎలా ఉండాలో డిజైన్ నువ్వు కూడా చేసుకోకూడదు, దేవుడే నిన్ను తయారు చేస్తాడు ఆయన. దేవుడు నన్ను మహిమ కలుగాక. కాబట్టి మన తలంపులు వేరు, మన త్రావులు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే మన తలంపుల ఆలోచనని తప్పు మార్గాలు కాబట్టి వాటి నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఆయన తలంపులోనికి, ఆయన వాక్యంలోనికి మలచబడాలి. దేవునికి స్తోత్రం కలుగాక.
మన మారు మనసు మనకు నచ్చుతుంది, మనం వెళ్ళే మార్గం మనకు నచ్చుతుంది. కానీ బైబిల్ చెప్తుంది తోదకది మరణకు దారి తీయును అంటాడు. మన మారు మనసు మనకు కాదు కావాల్సింది, ఆ మన మారు మనసు వాక్యానుసారంగా ఉండాలి. మన బాప్తిసం మనకు నచ్చడం కాదు, అది వాక్యానుసారంగా ఉండాలి. మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునేటువంటి విధానం, మనం ధరించే విధానం మనకు నచ్చడం కాదు, అది వాక్యానుసారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని బట్టలు వేసుకున్నాం కాబట్టి ఫ్యాషన్ అంతా వేసుకుని ఇక్కడ దాకా సగం బట్టలు వేసుకుని, ఆడవాళ్ళంతా అవేలు కనబడలేక మగవాళ్ళంతా చిరిపోయి శాంట్లు వేసుకుని, ప్యాంట్లు వేసుకుని, ఏమండి ఉంగరాలు పెట్టుకుని, రింగులు పెట్టుకుని, జుట్టు పెంచుకుని, ఏమండి ఒక పోరం బొక్కలో తయారవుతుంటే నీ దృష్టికి నువ్వు బాగానే ఉంటావు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది ఇంకా లోకమే. ఎంతమంది లేరండి వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవాళ్ళు బయట, లేకపోతే క్రైస్తవులు ఉండేవాళ్ళు, ఏమండి ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు వేసుకుని, టీ షర్ట్లు వేసుకొని, రింగులు పెట్టుకొని, అయితే మగవాళ్ళు రింగులు పెట్టుకొని, ఏమండి జుట్టు పెంచుకొని, ఏమండి ప్యాంట్ సిరిగిపోయే మెడలు టైట్ బట్టలు వేసుకొని, అంటే ఎలా ఉందంటే అదంతా పూర్తిగా లోకం అనమాట అండి. క్రైస్తత్వం అనేది అంతా క్రైస్తవుని పేరే కానీ మొత్తం అంతా లోకంలోనే ఉంది. ప్రభునామ మహిమ కలుగాక. మీకు విషయం చెప్పనండి, చాలామంది క్రైస్తవులు దినములు పాటిస్తూ ఉంటారు. దినములు ఈ దినం మంచిది, ఆ దినము మంచిది కాదు. ఏమండి శుక్రవారం మంచిది కాదంటారు ఒకరు, శనివారం మంచిది అంటారు ఒకరు, మంగళవారం మంచిది కాదు అంటారు. నేను మంగళవారం ప్రయాణం చేస్తాను ఎక్కువ, ఎందుకంటే అన్నీ ఖాళీగా ఉంటాయండి. బ్యాంకులో చాలామంది మంగళవారం రారండి, ఆ రోజు వెళ్ళండి, అంత ఖాళీగా ఉంటుంది. సెంటిమెంట్ ప్రజలకి, ఎవరో ఎదురొస్తే అయ్యి బాబాయ్ పని జరగదనుకుంటారు. వాస్తవానికి లోపం నీలో ఉంది తప్ప వారిలో లేదు. నీ నమ్మకం సరిగా లేదు కాబట్టి అలా జరుగుతుంది. అదే విశ్వాసంతో నువ్వు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి, దినముల కోసం ఒక మాట చెప్తాను. గల్తీ పత్రిక, ప్రభు నామమున మహిమ కలుగాక. గలితీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం గమనిద్దాం. పేర మీరు దినములను కామా ఉందండి, దినములు, తర్వాత మాసములను, నెలలు, ఉత్సవ కాలములు, సంవత్సరములు అంటే ఆచరించొద్దన్నా ఆచరించమని చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు, చెప్పండి ఎవరన్నా. ఏమండి ఆచరించుచున్నారంటే చేయమని ప్రోత్సహిస్తున్నాడా లేకపోతే ప్రోత్సహించట్లేదా అనేది నాకు అర్థం కావాలి ఇప్పుడు. ఏమండి బైబిల్ నీకోలా నాకోలా అర్థమైందంటే ఎక్కడో పొరపాటు ఉందండి. కానీ బైబిల్లో పొరపాటు ఉండదు, మన మైండ్ సెట్టే పొరపాటు ఉంటుంది. బైబిల్ ఎప్పుడూ ఒకలా ఉంది, అది నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉంది. ప్రభు స్తోత్రం కలుగాక. మీరు దినములను అనగా రోజుల్ని మీరు ఆచరించటం అంటే ఓ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిదని. తర్వాత నెలలను ఆచరించటం. క్రైస్తవులు చాలామంది ఆషాఢం పాటిస్తున్నారండి. క్రైస్తవులే ఆషాఢం అంటున్నారు సిగ్గులేకపోతే. అసలు ఏంటది? నాన్ సెన్స్ అది. అసలు లేవు, క్రైస్తవులకు కూడా లేవు అసలే. దినములు నెలలు అనేవి పాటించొద్దు అసలే. ఈ నెల మంచిది కాదు, ఈ నెల మంచిది, ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది. ఎవరి దగ్గరికి వెళ్తాం, అయ్యా ఈ 6 నెలలు మంచిది కాదు, 3 నెలలు మంచిది అని చెప్తే నమ్మటం, లేకపోతే ఈరోజు మంచిది కాదయా, వచ్చే వారము సరిగ్గా బుధవారం 4 గంటలకి 5 గంటలకి కరెక్ట్గా మంచి ముహూర్తం ఉంది, అది మంచిది. ఇదంతా బూటకం. ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయం చూస్తుంటే దేవుడు ప్రతిదాన్ని మంచిది అని పిలిచాడటండి. అది చదువుతారా? ప్రతి దినము మంచిదని పిలిచాడండి ఆయన. ఆదికాండం 1వ అధ్యాయము చదవండి. వెలుగు మంచిదని దేవుడు చూచాను. ఇక్కడ చూడండి, ప్రతిదాన్ని దేవుడించాడు, మంచిగా చేశాడట. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ప్రతిదినం మంచిది ఉంటుంది అక్కడ. మంచిదని అక్కడ 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినము, 6వ దినము, 7వ దినం విశ్రమించి చూస్తామండి. ప్రభు నామమున మహిమ కలుగాక. అంటే ఇక్కడ చూడండి 37వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, దేవుడు ఏదైతే చేశాడో 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 6 దినములు చేసిన తర్వాత అన్నాడైనా
దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా, అది చాలా మంచిదని ఆయన అంటుంటే నువ్వెవడం మంచిదిగా చెప్పడానికి? దేవుడే సాక్ష్యంగా మొదటి దినము, రెండో దినం అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అనుకోండి. ఇప్పుడు చెప్పండి, మంగళవారం మంచిదే కాదా? శుక్రవారం మంచిదే కాదా? శనివారం మంచిదా కాదా? అసలు నువ్వెవరు వాయ చెప్పడానికి? పిలకబెట్టుకున్నంత మాత్రం నువ్వు చెప్పి సరిపోతావా? లేకపోతే నువ్వు ఒక పలానా వంశంలో వచ్చినావు చెప్పినా సరిపోతావా? పలానా వంశానికి పెద్ద వంశం ఉంది, ఈ వంశం గల మాత్రమే నిర్ణయిస్తారా ఈ దినాలు? అసలు ఈ అన్నిటికీ మూల పురుషుడు ఎవరు? దేవుడు. సృష్టికర్త ఎవరు? ఆయన. సృష్టించిన వాడికే లేని ఈ దినముల ఆచారాలు నీకు నాకు ఎందుకయ్యా అంటే ఎలా వచ్చాయి మరి ఇవన్నీ? ప్రసంగి గ్రంథం. ప్రభువు నామమున మహిమ కలుగుగాక. ఎవరు చేసుకున్నారు ఇవన్నీ? దినములు మంచివని, చెడ్డవని, లేకపోతే ఈరోజు మంచిది కాదని, ఆ రోజు మంచిదని, ఇవన్నీ ఎవరు చెప్పుకున్నారు? ఎవరు చేయమన్నారు ఇవన్నీ కూడా? చదవమ్మా. 7:29 వచ్చినమండి. ప్రసంగి 7:29 చదవమ్మా. ఇదొక్కటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. అంటే దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడు, తర్వాత పదార్థవంతులుగా మారిపోయాడు. అంటే ఏంటి? నువ్వు అది, నేను ఇది, నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు ఆ కులం, నీవు ఈ కులం, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు తలకాయ, నేను కాలు, నువ్వు ముక్కు, నువ్వు చెవి అని చెప్పారండి. ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది కాదు, ఈ నెల మంచిది, ఆ నెల మంచిది కాదు, ఈ సంవత్సరం అసలు మంచిది కాదు, వచ్చే సంవత్సరం మంచిది అని మనుషులే తయారు చేసుకున్నాడట. కానీ దేవుడు మాత్రం మనిషిని యథార్థవంతుడిగానే చేశాడట. చదువుతారా? యథార్థవంతుడిగానే పుట్టించను. కానీ వారంటే ఎవరో? మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. కొన్ని హెచ్చరికలు చెప్పే ముందుకు వెళ్దాం. పేరా ఇవి అందరికి ఉపయోగపడతానని ఆశపడుతున్నాను. చదవమ్మా. 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకని వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదాలతో నన్ను కనపరచుది కానీ వారు హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు, ఇది గమనించండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది? దేవుడు మనిషిని యథార్థంగా పుట్టించాడు, కానీ మనుషుడు వివిధమైన తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ నేర్చుకుని లేనిపోని అన్నీ తగిలించి, ఏమండి, వీటినే దేవబోధని బోధించి దేవుడే చెప్తాడని చెప్పి, దేవుడే అనుగ్రహించాడని చెప్పి, దేవుడి నుంచే వచ్చిందని చెప్పి దైవోపదేశులని బోధించుచు, ఏది దేవుడే చెప్తున్నాడు, ఇది దేవునికి ఇది అని దేవుడి మీద తోసేసి దేవుని అడ్డుపెట్టుకుని ఇలా సొంత ఉపదేశాలు, ఈ సొంత కల్పన కథలు అన్నీ ప్రజలకు అంటించేశారంటండి. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి 9వ వచనంలో, మరియు ఆయన మీ పరంపర ఆచార్యమును గైకొనుటకు, అంటే మీ పరంపర ఆచారం అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అంటుకుపోయిన కుష్ఠరోగులాగా ఇంకా గోక్కుంటూనే ఉన్న సంఘాలు చాలామంది పేరా. అంటే అది అంటుకుపోయింది, అలా వెళ్ళిపోతుంది అనమాట అండి. తరతరాల నుంచి వచ్చేస్తుంది ఆచారాలు, పద్ధతులు, కార్యాలు, అసలు బైబిల్లో లేనివన్నీ కూడా ప్రజలే కల్పించేశారని బైబిల్ చెప్తుందండి. సో కలపబడినప్పుడు బైబిల్ చెప్పే వార్నింగ్ ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 గ్రంథకర్త హెచ్చరిక. ఈ గ్రంథముందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఎవడైనాను అంటే అర్థం ఏంటి? ఎవరేంటి? ఏ రంగమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి వారైనా, ఎంతటి వారైనా, రాజైనా, మంత్రి అయినా, ఎవరైనా సరే, న్యాయాధిపతులైనా, పోలీసులైనా, ఏమంటే గొప్పవారైనా, ధనికులైన దరిద్రులైనా, చదువుకున్నవారైనా, సైంటిస్టులైనా, ఎవరైనా సరే, యాక్టర్ అయినా, డాక్టర్లైనా, ఎవరైనా సరే, ఎవడైనాను బైబిల్లో రాయబడిన వాటితో ఏదైనా కలిపిన ఎడలా, ఈ గ్రంథాల్లో బోల్ తెగుళ్ళు ఉన్నాయి, రాయబడిన తెగుళ్ళన్నీ వానికి ఎవరు కలుగజేస్తారు? పాస్టర్ కాదు, ఎవరు కలుగజేస్తారు? దేవుడే కలుగజేస్తాడు. తర్వాత మరి ఎవడైనాను
ఈ బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల్లో కూడా ఏదైనా బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయండో, ఈ ప్రవచనాలు ఏదైనా తీసేసినా ఏది కలిపినా, ఏమండి, ఏది తీసేసినా కలిపినా దేవుడి గ్రంథముందున జీవవృక్షములోను పరిశుద్ధపడమంటే పరలోకములోను పాలు లేకుండా చేస్తాడని చాలా స్పష్టంగా చెప్పేశాడు అండి. మరి కాస్త భయం ఉండాలా వద్దా? మరి భయం ఉండాలి వద్దా? ఇప్పుడు ఒక రోడ్ రిపేర్ చేస్తున్నారు అనుకుందాం, అక్కడ బొమ్మ వేసి ఉంటుంది, ఏమండి, ఇక్కడ రోడ్ రిపేర్ చేస్తున్నారు, ఇలా ఏ వాహనాలు వెళ్ళవు, డైవర్షన్ వేరే పెట్టి మార్కేస్తారు. కాదని ముందుకెళ్తే ఏమవుతుంది? అక్కడ ఒక డేంజర్ అనమాట. అలాగే ఒక పవర్ ఉంటుంది, ఒక పెద్ద పవర్, కరెంట్ పవర్, ఏమండి, ముట్టుకుని చచ్చిపోతారు అనమాట. అందుకని అక్కడ బొమ్మ వేస్తారు, ఎముకలు రెండు పెట్టి ఒక పురి పెడతారండి. మామూలుగా బొమ్మ వేసి, ఏమండి, ఒక మంచి బొమ్మ ఇచ్చి కదా, చక్క మాంసం రక్తం ఉన్న తలకేల పక్క చాక్ కనిపించే బొమ్మలు వేసుకోదా, ఎందుకు పుర్రిని రెండు ఎముకలు పెట్టారు అంటే, బాబా అడిగి పట్టుకుంటే నువ్వు పుర్రి అయిపోతావు, ఇక నీకు కింద కనిపించదు, ఎముకలే ఉంటాయరా బాబా అని పోటావు అన్నమాట. ఇది అలాగని చెప్పిన వినకుండా ఇలా వనుకో, ఏమవుతుంది? నీ మూర్ఖత్వం నిన్ను రెండు ఎముకలు ఆ బొమ్మలా అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఆ మనిషికి భయం ఉండాలి. ఆ బొమ్మ వేసినా కానీ భయం లేకుండా పట్టుకున్నావు అనుకో, ఆ బొమ్మలా అయిపోతావు. అది తీసి నీ పొడే పెట్టాలి అక్కడ. అంటే ఎందుకు చెప్తున్నాడు అక్కడ? ఆ విధం పెట్టినప్పుడు భయం అన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటే దొంగతనం చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే అది చేస్తే కొన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి కొన్ని చట్టరీతిగా. ప్రతిదానికి ఒక ఐపీసీ సెక్షన్ ఉంది, ప్రతిదానికి ఒక కండిషన్, ప్రతిదానికి ఒక శిక్షణ, ప్రతిదానికి ఒక కండిషన్, లేక ప్రతిదానికి ఒక శిక్ష ఉందన్నమాట. దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు? దానికి ఆ శిక్షకు అర్హులు అనమాట అండి. ఇది చేస్తే ఈ శిక్ష నాకు వస్తుందని భయపడి ఒక భయం ఉంటుందన్నమాట. అలాగే దేవుని వాక్యం విషయంలో కూడా భయం ఉండాలి. ఎలా పడితే అలా బతి చేయడానికి లేదు, ఎలా పడితే అలా జీవించడానికి లేదు. దేవుడు తను ఏం చెప్పాడో దాని ప్రకారంగా క్రైస్తవులు జీవించకపోతే, క్రైస్తవులే కాదు ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తున్నారో వారందరికీ ఆయన హెచ్చరికిస్తున్నాడు, ఈ వాక్యంలో కలపొద్దు తీయొద్దు అని. ఈ హెచ్చరికతో జీవితాలు కట్టబడకపోతే దేవుడు ఏం చేస్తాడంటే అంత్య దినమున, ఆ దినమున తీర్పు తెచ్చినప్పుడు నీకు మాట్లాడుకోవడానికి, వాదించడానికి ఏ విధమైనటువంటి అర్హత నీకు ఉండదు. అందుకే దేవుడు తీర్పు తెచ్చినప్పుడు అటండి ఒక సంఘాల ద్వారా, సేవకుల ద్వారా కాదు, కానీ దేవుడు వాక్యము ద్వారా తీర్పు తెచ్చాడంటండి. నీ బాప్తిసం, నీ మారు మనసు, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ, నువ్వు చేసే భక్తి, ఇదంతా కరెక్ట్గా దీనికి ఇమిడిపోవాలన్నమాట. అంటే ఇందులో ఉండాలి, ఇందులో ఉన్నట్టుగా చేయాలి. ఇప్పుడు ఒక డాక్టరు ఒక పుస్తకం చదివి దాన్ని వెంబడిస్తాడు, ఒక మెకానిక్ దాన్ని చదివి దాన్ని వెంబడిస్తాడు, అవునా కదండి? ఒక ఇంజనీరు దాన్ని చదివి దాన్ని వెంబడిస్తున్నాడు. మరి క్రైస్తవుడు దీన్ని చదివి దేన్ని వెంబడించాలి? దీన్ని వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి సంఘం అనగా బయటికి పిలబడాలండి. నేను చెప్పిన ఈ కార్యక్రమంలోంచి, ఈ గందరగోళం నుంచి పూర్తిగా ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి బయటకు వస్తారో, మారు మనసు పొందుతారో, రక్షణ పొందుతారో, వారు ఈ లోకంలోంచి వేరు చేయబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఇక్కడ ఈ వాక్యం చదువుదాం. మోషే దినములో సాయంకాల సమయం వచ్చినప్పుడు జనమంతా వచ్చి మోషే దగ్గరికి వచ్చి చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు మోషే ఒక మాట చెప్పాడు అక్కడ. మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున మన చాలినంత ఆహారమును యెహోవా మీకు ఈగ, మీరు ఆయన మీద సనుగులను యెహోవాయే వినుచి ఉన్నాడు. మేమే పాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ ఇక్కడ సనుగుడు అనగా మర్మరింగ్స్, సనుగుళ్ళు, మర్మరింగ్ అంటారు. నో మర్మరింగ్ అంటే సనగొద్దు అని చెప్పి ఓ మాట చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మర్మరింగ్ అంటే సనుగుడు. సనుగుడు అనే మాటకు వచ్చినప్పుడు మామూలుగానే భార్య ఒక్కో సమయంలో భర్త మీద సనుగుతూ ఉంటుంది, మామూలుగా కాదు, బాబా సనుగుడు అన్నమాట. దాన్ని సనుగుడు అంటారు. కారణం ఏదైనా ఒక సనుగుడు ఉంటుంది.
లేదా భర్త భార్య మీదో పొద్దున్న టిఫిన్ పెట్టలేదో, కాఫీలో సరిగ్గా లేదనో, లేదా ఉప్పు తక్కువ వేసిందనో, కారం ఎక్కువ వేసిందనో, ఇక సనుగుడే సనుగుడండి. అలాగే పిల్లలు తల్లిదండ్రుల మీద సనుక్కునే రోజులు ఉంటాయి, అలాగే తల్లిదండ్రుల పిల్లల మీద సనుక్కునే ఉంటాయి, అలాగే దేవుని మీద సనుగులు ఉంటాయట. ఓ అమ్మో, ఇది ఇంకా దారుణం. అలాగే కాపరి మీద సనుగులు ఉంటాయి. కొన్నిసార్లు కాపరి సంఘం మీద సనుగుతూ ఉంటాడు. కుటుంబం ఈ కుటుంబం మీద ఆ కుటుంబం సనుగుతూ ఉంటుంది, ఆ కుటుంబం మీద ఈ కుటుంబం సనుగుతూ ఉంటుంది. ఈ రాజకీయం మీద ఆ రాజకీయం సనుగుడు, ఈ రాజకీయం మీద ఆ రాజకీయం సనుగులు, ఈ సంఘస్థులు ఆ సంఘస్థుల మీద సనుగులు. అంతేందుకు, ఓ బోనేకి వెళ్ళామనుకోండి ఎక్కడికన్నా, అబ్బో అక్కడ కూడా అసలు నా మొక్కే పడలేదమ్మా, నాకు పిలిచారు కానీ అన్న అంతా ఏమేశారు మొక్కలేనంతా కూరేశారు, నాకు పిలిచారు కానీ సరిగా పట్టించుకోలేదు అని ఎక్కడో చోట ఎప్పుడో చోట సనుగుడు అనేది మాత్రం ఉన్నదా లేదా? అలాగునే దేవుని సమాజంలో కూడా సనుగున్నది. దేవుడు ఈ సనుగులని వింటున్నాడట. నెంబర్ పాయింట్ రాసుకొని పేర ఇక్కడ దేవుని మీద సనుగుట, క్రింబల్ అగ్నెస్ట్ గాడ్, మర్మరింగ్ అగ్నెస్ట్ గాడ్ అని చెప్పవచ్చు. దేవునికి విరుద్ధంగా సనగటం అండి. నిర్గమాకాండం 16:7 చదువుదాం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను, ఏంటి యెహోవా మీద సనుగుడా? ఎవరి మీద అండి? అయ్యి బాబు, ఇశ్రాయేల్ ప్రజలు ఒక ప్రవక్త మోషే, దేవుడు ఒక మోషే ద్వారా వారిని విడిపిస్తే, వారి కోసం మోషే ద్వారా అద్భుతాలు స్వస్థతలు అన్ని కార్యాలు చేస్తుంటే వింటున్నారా? అసలు చేసి ఇచ్చిన వాడి మీదే సనుగుతున్నారంటే వీళ్ళు ఎంత ధైర్యవంతులండి వీళ్ళు. కొన్నిసార్లు మనం కూడా దేవుడు ఏం చేశాడు, ఎవరికి దేవుడు నాకే ఇన్నిసార్లు ప్రాంతం వస్తానమ్మా, దశభాగం చెల్లిస్తానమ్మా, ఎంతో సేవ పడి చేస్తున్నాను, దేవుడు నాకేమి, దేవుని మీద సనగటం అది. ఇంకో మాట చెప్పమంటారా? అంటే మీరు నవ్వుతారో ఏమనుకుంటే తెలియదు కానీ, ఎవరు చనిపోతే దేవుడి మీద సనుగుడు, దేవుడు నువ్వు అన్యాయం చేసావు, నువ్వు వచ్చేసావు, దేవుని తిట్టేస్తారు కొంతమంది. కానీ నా భర్తను అన్యాయంగా తీసుకున్నావు, నా భార్య అన్యాయంగా తీసుకున్నావు, నా పిల్లలు అన్యాయంగా తీసుకున్నావు అని ఎవరి మీద సరిగెత్తారండి? మాట్లాడేంటండి? దేవుని మీద సరిగెత్తారండి. అధికారుల మీద సరగటం, టీచర్ మీద సరగటం, టీచర్ విద్యార్థి మీద సరగటం. అలాగే సంఘములో కూడా, పాత నిబంధనల సంఘములో ఇశ్రాయేల్ అందరూ అటండి పైనుంచి ఆకాశం అన్న తిన్నారు, దేవదూతల ఆహారం తిన్నారండి. వాళ్ళు అద్భుతాలు స్వస్థలు పొందుకున్నారండి. యెహోవా వారికి తోడుగా ఇచ్చాడు, మేఘం ఇచ్చాడు, వారికి కావాల్సిన నీళ్ళు ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ప్రొవైడ్, అన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశాడు, అన్నీ కూడా అనుగ్రహించాడు, అన్నీ కూడా వారికి అనుమతి ఇచ్చాడు కూడా. అయినా కానీ వారంటండి యెహోవా మీద తిరుగుబాటు చేశారట, లేకపోతే యెహోవా మీద సనిగారట. నెంబర్ 1, దేవుని మీద సనుగుడండి. ఏ పరిస్థితులైనా సరే మీరు దేవుని మీద సనగొద్దు. అది కీడైనా మేలైనా, అది నష్టమైనా లాభమైనా వదిలేయండి దాని జాగ్రత్తగా, కానీ దేవుని మీద సనగొద్దు. ఇక్కడ 3 వాక్యాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. నిర్గమాకాండం 16:7 యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. మేమే పాటివారు, మా మీద సనుగునేలా? మా మీద సనుక్కుంటే ఏమొస్తుంది? మీరు సనిగి ఎవరి మీద? మా మీద కాదు. ఎవరి మీద సనుగుతున్నారు? దేవుని మీద. ఇక్కడ 2 విషయాలు. దేవుని సేవకుడైన అహరోను మరి మోషేల మీద వీళ్ళు సనిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు మా మీద కాదు దేవుని మీదే సనుగుతున్నారు అని చెప్పుకొచ్చాడు. 2వ వాక్యం 16:8 మోషే చెప్తున్నాడు, తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును. అంటే ఉదయము సాయంకాలం కూడా ఆహారం పెడతాడు దేవుడు. యెహోవా మీకు ఇయ్యగా మీరు ఆయన మీద సనుగు, మీ సరుగులను యెహోవాయే వినుచుండగాను మేమే పాటివారము. మీ సనుగులు యెహోవా మీదనే కానీ మా మీద కాదు. 3వ వాక్యం చూద్దాం. యోహాను సువార్త, ప్రైజ్ ది లార్డ్, కొత్త నిబంధన యోహాను సువార్త 7:17 వచ్చినమండి. చదువుతారా? 7:12 వచ్చిన, క్షమించండి.
7:17 యోహాను సువార్త. మరియు జనసమూహములలో ఆయన గురించి, అమ్మో, ఇక్కడ కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు మీద సనుగుడు, పాత నిబంధనలో యెహోవా మీద సనుగుడు. పాత నిబంధన యెహోవా మీద సనుగారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి పుట్టిన పిల్లల మునుమనవాళ్ళు లేకపోతే వాళ్ళ సంతతి వారు, జాతి వారు కూడా అదే ఆత్మ గలవారే ఉండి క్రీస్తు కాలంలో కూడా క్రీస్తు మీద సనిగారంటండి వీళ్ళు. అంటే ఈ సనిగుడు ఆత్మ ఉంటుందని కూడా ఆత్మను వివేచించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎలాంటి సమయంలో ఎలా సనుగుతున్నారు, ఎవరి మీద సనుగుతున్నారు అనేది నిజం మాట్లాడొచ్చు కానీ సనగకూడదండి. నిజం మాట్లాడొచ్చు కానీ, ఉన్న విషయం మాట్లాడొచ్చు కానీ సనగకూడదండి. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు యెహోవా మీద సనిగారు. పోన్లే యెహోవా మీద అనుకుందాం, మరి కొత్త నిబంధనలో యేసు ప్రభువు మీద సనిగేశారు వీళ్ళు. చూడండి 7:10 జనసమూహములలో ఆయన గురించి గొప్ప సనుగుడు పుట్టాను. ఎలాంటి సనుగుడు పుట్టిందంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు మీద, పాత నిబంధనలు యెహోవా మీద అనుకున్నాం కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు మీద కూడా సనుగుడు ఉందనే విషయము ఇక్కడ మీరు గమనించవలసిన అవసరం ఉందండి. చూడండి, జనసమూహం అంతా కలిపి ఆయన గురించి గొప్ప సనుగుడు పుట్టిందట. ఏమని? కొందరు ఆయన ఈ సనుగుడు ఎలాగుందంట, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దినాల్లో యేసు ప్రభు మీదే సనుగుడు. ఏమనంటే వాళ్ళు కొందరు మంచోడు అంటున్నారు. మీరు చెప్పండి, మంచోడు కదా ఆయన? మీరేం సనుక్కుంటున్నారు? మీరు సనుక్కోరా? ఆయన మంచోడేనా? సరే, మీ దృష్టికి ఆయన మంచోడే, మరి మిగతా వాళ్ళకి తర్వాత మరికొందరు మీరు ఒప్పుకున్నంత మాత్రాన ఇంకో వారు, మీరు మంచోడు అన్నంత మాత్రాన ఇంకో తెగవారు ఆయన మంచోడు అంటలేదటండి. అంటే వాళ్ళు ఆయన ఒప్పుకుంటలేదని, ఆయన మంచోడు కాదని గుంపున్నదని నీకు ఒక విషయం తెలియాలి. ముందు నీకు తెలియాలి ఆత్మవివేచన. తర్వాత 3వది, ఆయన జనులను ఎవరు? యేసు ప్రభుని అనేసారు ఆ మాటలు. యేసు ప్రభు మోసపుచ్చాడు అంట అండి, సనుగుడు ఆయన మీద. యేసు ప్రభు మంచోడు కాదట, సనుగుడు. యేసు ప్రభు మంచోడని కొందరు, కాదని కొందరేమో జనాన్ని మోసం చేసేవాడు కొందరు. ఇప్పుడు చెప్పండి, ఆయన మీదే సనుగుతున్నారంటే ఇక పాస్టర్ల మీద బతికేంటిగా? ప్రవక్త మీద సనుగటం, అపోస్తలుల మీద సనుగటం ఇదేం కొత్త కాదే. కానీ ఆత్మ చాలా పాతదండి. ఈ సనిగే ఆత్మ ఎవరినైనా అభిషేకించవచ్చు. ఎవరిని అభిషేకిస్తుందంటే నిబంధన వాక్యాన్ని మీరిన వారిని అభిషేకిస్తుందంటండి. నాతో మీరు వాక్యం చదవద్దు, దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, దానియేలు గ్రంథం అనుకుంటున్నాను నేను, ఆ వాక్యం చూద్దాం. నిబంధన వాక్యమును తొలకరించే వారిని వాడు వశపరుచుకుంటాడు బైబిల్ చెప్తుందండి. దేవునికి స్తుతి కలిగాక. చూడండి, దానియేలు గ్రంథము 10వ వచనం చూడండి ఒకసారి. అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశములు నిర్మలై ఉందరు, దుష్టుడు దుష్టు కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడు ఈ కార్యములను గ్రహింపలేకపోవును. దానియేలు 12వ అధ్యాయము 10వ వచనం కూడా గమనిద్దాం. గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవుడికి స్తోత్రం కలుగాక. మరో చోట రాయబడిన మాట ఏంటంటే నిబంధన అతిక్రమించే వారిని వాడు వశపరుచుకుని రాయబడింది. గుర్తుపెట్టుకున్న కార్యాన్ని పేరు. దేవునికి స్తుతి కలుగాక. అంటే ఎవరు విరుద్ధంగా ఉంటున్నారో, ఎవరు యాంటీగా ఉంటున్నారో వాడిలో అభిషేకం ఎలా వస్తుందని కొత్త నిబంధనలో చూడగలుగుతాం. చూడండి, కొత్త నిబంధనలో యూద మనకు కనిపిస్తాడు. అతని పేరేంటండి? ఇస్కరియోతు యూద. యూద యేసు ప్రభుని ఎప్పుడు అప్పగించాలనే తపంతో ఉన్నాడండి. అతని ఆలోచనలు, అతని ప్రవర్తన ఉంటున్నాడు కానీ కూడా, తింటున్నాడు కానీ కూడా, అద్భుతాలు స్వస్థలు చూస్తున్నాడు కానీ మైండ్లో మాత్రం ఈయన ఎప్పుడు అప్పగించాలని దురాలోచనలు చేస్తూ మొదలుపెట్టాడండి. ఎప్పుడైతే దురాశలు వస్తున్నాయో బైబిల్ చెప్తుంది, లూకాసు సువార్త 22వ అధ్యాయం చూసినట్లయితే 3వ వచనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది పేర. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ఎందుకు ప్రవేశించింది? వీడు ఎలా అప్పగించాలి,
ఎలా ఇతను పట్టించాలి అని కూడా ఉన్నాడు. కానీ కూడా ఉండేవరే గోరులు తవ్వుతాడు సంగతి యోధను బట్టి మనం నేర్చుకోవచ్చండి. జాగ్రత్త, నీ కూడా ఉండేవాళ్ళు నీ గోర్లు తవ్వేవారేమైతే ఖచ్చితంగా నీకు ప్రమాదం. అది నువ్వు గమనించుకోవాల్సింది. అది ఖచ్చితంగా నీ కూడా నా కూడా ఉండి వెనకాల గోర్లు తవ్వేసి పాతేసే రకాలుగా ఉంటారు పేర. జాగ్రత్త, ఎందుకంటే ఇలాంటి వారి విషయంలో వీళ్ళు చెడ పురుగులు అంటే వీళ్ళు ఖచ్చితంగా. అందుకే వీళ్ళు పరలోకం పోవల్ని పోనెవరని బైబిల్ చెప్తుంది తెలుసా మీకు. వాళ్ళే శాస్త్రులు పరిశీలంటే వాళ్ళు. ఎప్పుడు చూసినా తప్పులు పట్టడం, ఎప్పుడు చూసినా సనగటం, ఎప్పుడు చూసినా బోధకుడి మీద ఇది అది చెప్పడమే, ఇదే పని వాడిది. ఇది కొత్త కాదు, ఈ ఆత్మ బైబిల్లోనే ఉంది. ఆత్మలను పట్టుకొనిపోయారు మీరు. వ్యక్తులు మంచోలే నేను కాదంటలేదు, కానీ ఆ వ్యక్తుల మీద అభిషేకం మాత్రం మంచిది కాదండి. అందుకే ప్రవక్త అంటాడు, ప్రతి సంఘ శాఖలో దేవుని కుమార్తెలు ఉన్నారట. కానీ నేను వ్యక్తులకి వ్యతిరేకం కాదు, కానీ ఆ వ్యక్తులు నడిపించే సిద్ధాంతానికి మాత్రం నేను వ్యతిరేకిన అనమాట అండి. యేసుక్రీస్తు కూడా పాపునికి రక్షకుడు, కానీ పాపానికి రక్షకుడు కాదండి. అర్థమైందండి? పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడండి ఆయన. ఉదాహరణకి నీ కుమారుడే మురుకులో పడ్డాడు, నీకు చాలా ఇష్టం, కంపోజ్ చేస్తున్నాడు, మమ్మీ డాడీ అంటుండే మెదెక్కించేసుకుంటావా? ఏమంటావు? ఒరే చిచిచి దొరకడు అంటావు. అంటే అసహిస్తున్నావు, అసహించుకున్నావాడు నువ్వు? లేదు, వాడు పనిని, వాడి క్రియను, వాడు అంటించుకొచ్చిన మురుకును నువ్వు అసహించుకున్నావని నీకు ఆ విషయం తెలుసు. అప్పుడు వాడిని ఏం చేస్తావు? శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా స్మెల్ వస్తే రకరకాల పర్ఫార్మెన్స్ వాడేసి అప్పుడు వాడిని కౌగిలించుకుంటామాట. దేవుడు కూడా అలాగే ఉన్నాడు, సేవకుడు అలాగే ఉన్నాడు, సహోదరుడు అలాగే ఉన్నాడు. ఏ వ్యక్తిని ద్వేషించక్కర్లేదు, కానీ అతను కలిగిన సిద్ధాంతం, అతను కలిగిన చెడు ఆలోచన మాత్రమే, ఆ చేదైన కార్యాన్ని మాత్రమే మనం ద్వేషించవలసిన అవసరం ఉన్నది. అందుకే మన ప్రవక్త అన్ని సంఘ శాఖలను అందరూ ప్రేమించగలిగాడు, క్షమించగలిగాడు అండి. అయితే ఆ సిద్ధాంతాన్ని మాత్రమే ద్వేషించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నెంబర్ 1, పాత నిబంధనలో యెహోవా మీద సనిగారు, కొత్త నిబంధనలో యేసు ప్రభువు మీద సనిగారు. నెంబర్ 2, మోషే మీద సనుగుట. ఏ గ్రుంబెల్ అగెన్స్ట్ మోజెస్. మోషే మీద కూడా సనుగుట. ఇక్కడ మోషే అని ఒక్కడే కదా కనిపించిపోయింది. మోషే లాంటి దైవజనులు, మోషే లాంటి ప్రవక్తల మీద సనగటం. ఏమండి, ఆ రోజు మోషే మీద సనగారు వాళ్ళు. ఈరోజు విలియం బ్రాన్హమ్ మీద ఎంతమంది సనగట్లేదు? విలియం బ్రాన్హమ్ మీద ఎంతమంది సనగట్లేదు? ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆయన 2వ పెళ్ళయింది, తర్వాత ఆయన అబద్ధ ప్రవక్త, ఆయన బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడాడని సరుగుతున్నారు. కానీ ఆయన అంతా బైబిల్ అనుసారంగా చెప్పాడని తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి జనాలకి. ప్రతి సంఘ శాఖ చాలామంది బోధకులు ఏమండి దైవజనుడైనటువంటి మోషే అనే రోజు ఎలాగైతే తిరుగుబాటు చేసి శనిగారు మోషే మీద, ఈరోజు కూడా ప్రవక్త విలియం బ్రాన్హమ్ మీద చాలామంది సరుగుతూ ఉన్నారండి. దేవుని సేవకుల మీద సనగటం, అపోస్తుల మీద సనగటం, సువార్తికుల మీద సనగటం, పాస్టర్ల మీద సనగటం, సొంత కాపరి మీద సనగటం అనేది కూడా సంఘంలో ఉంటుంది పేర. నేను నన్ను నమ్మట్లేదు పేర, వాక్యం నమ్ముతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగాక. మోషే మీద సనుగుడు. వాక్య నిర్మకాండం 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోషే మీద సనుగుచున్నారట అండి. అయ్యయ్యో, మోషే తీసుకొస్తుంటే నీళ్ళు లేవని చెప్పి ఒకసారి అన్నారు వాళ్ళు. మన్నా పడుతుంటే తినేసాక అన్నారు, ఇది చవిచారం లేని తినేసాక. మరి మాడిపోతున్నప్పుడు దేవుడు ఇచ్చాడుగా, అది మర్చిపోయారు. నక్కంటండి అందినంత మట్టుకు తినేసిందంట ద్రాక్షాలని. ఆ తర్వాత అందంట పొలగ, అందకపోతే పొలగొందంటండి. అందకపోయినవన్నీ పొలగా ఉన్నాయి, అందినవన్నీ తీగా ఉన్నాయి. అలాగే దేవుడు ఇచ్చేదాకా అన్నీ తీగా ఉన్నాయి. దేవుడు బిగిపిస్తే కొన్నిసార్లు పరీక్ష పెడితే సేవకుల మీద కూడా సనగటం, దేవుని మీద కూడా సనగటం అనేది పాత నిబంధనలో ఉందా లేదా? ఏమైనా ఉన్నారా? మీరు కానీ సనుక్కున్నారేమో, ఒకవేళ జాగ్రత్త. సనుక్కుంటే మాత్రం ఈ పగలు ఈ సమయానికి ఆ సనుకుడికి విడాకులు ఇచ్చేయాలి మీరు, లేదా జీవితకాలం కాపురం చేయాలి దాంతో మీరు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చూడండి, అక్కడ ప్రజలు
ఎవరి మీద సనుగుతున్నారు? దానికి వాక్యాలు ఇస్తాను. 1, 2, 3 వాక్యాలు చూద్దాం. 17 నిర్మాకాండం. ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద, నీళ్ళు లేకపోతే మోషే మీద సనగటం. ఆయన ఏం చేస్తాడండి? ఒక పెద్ద మున్సిపల్ ట్యాంక్ పట్టుకురావాలి వాళ్ళ కోసం. అని ఏవో చెప్పమన్నాడు, చెప్తున్నాడు, తీసుకురమ్మన్నాడు, తీసుకొస్తున్నాడు. నేను చేయనురా బాబు సేవ అన్నాడు ఒకప్పుడు. ఎవరో నేను చేయను. ఆ ప్రజలు మహా విధేయులు అన్నాడా? మహా తిరుగుబాటు తత్వం గలవారు, చాలా భయంకరమండి, మూర్ఖులు, అసలు మంచోళ్ళు కాదు. అసలే నేను మంచోళ్ళు సేవ చేస్తాను, చెడ్డోళ్ళు సేవ చేయను. ఇప్పుడు మోషే ఎవరికి సేవ చేస్తున్నాడు? తిరుగుబాటు చేసేవారికి, సరుక్కునేవారికి. మాట్లాడేంటండి? నేనేమన్నా మంచోళ్ళు సేవ చేయాలనుకున్నారా? లేదే. మోషే కన్నా ఏమైనా ఎక్కువ తక్కువ ఏమన్నా ఆలోచిస్తే మోషేకే దిక్కు లేదు, మనకి ఎక్కడ దిక్క. నేను అలా అనుకునే ఎప్పుడు కూడా అబ్బాయి అందరూ మంచోళ్ళు, నన్ను మీద సనుక్కోరు. అస్సలే నమ్మను. ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్ ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలిగాక. అలాగని అందరూ సనగరు సుమా. ఇక్కడ అందరూ సనగట్లే. యెహోషువ, కాలేబు లాంటి వారు ఉంటారు. వారు అసలే మోషే విషయములు అంటండి ప్రవర్తనాడు, గౌరవని వర్తంలో ప్రవర్తన్నాడు. మోషే ఎందులో ఉంటే అందులో ఉన్నారట. మోషే తప్పులో ఉన్నారు, మోషే రైట్లో ఉన్నారు, మోషే కుడివైపున ఉన్నారు, ఎడమవైపు ఉన్నారు. మోషే ఎందులో ఉంటే అందులో నిలబడమన్నారు. వారు అందరూ కూడా ఆ విధంగా సనగలేదు. కానీ అందులో కొందరు సనుగుడనే ఒక సంఘం ఉంది. సంఘంలో సంఘం, మళ్ళా సనుగుడు సంఘం. ఇది ఇక్కడే కాదు, మోషే కాలం మాత్రమే కాదు, అది కొత్త నిబంధన కాలంలో కూడా ఉంది. అది 7వ సంఘకాలంలో ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదీకియా ఎత్తబడి వధువులు కూడా ఉండదు కదా? ఉండదా? ఒప్పుకోవద్దు. మీరు ఒప్పుకోకపోయినా ఉండదు. అది వాక్యం. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, అసలు సనుగుడు అనేది ఎందుకు వస్తుందంటే, డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే ముఖాముఖిగా సనుగుడు ఉండదండి. వీళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కడు ఉంటాడండి, నువ్వు చెప్పు అని గెలుతూ ఉంటాడు. నువ్వు చెప్పు నువ్వు చెప్పొచ్చు కదా. ఎవరినో మధ్య వదిలి పెడతాం, మధ్యవర్తుల్ని. వాళ్ళు ఇంకో పొళ్ళేసి మాటకు మాట మార్చి దాన్ని చెప్తూ ఉంటారు. అంటింపు అన్నమాట ఎక్కువ. మాట మారిపోతే తెలుసా మనిషి నుంచి మనిషికి వెళ్ళినప్పుడు. సరిగ్గా రాత్రికి వచ్చారా జనమంతా, ఎలా వచ్చారు పొద్దునంటే, మీ కంట్లో ఏం పడింది? తాడి చెట్టు పడింది అన్నారట. ఏం పడింది? జనాలు చెప్పుకుంటున్నారండి, చూడటకు వచ్చామన్నారట. ఎవరి కంట్లో? ఇంట్లో కాదమ్మో, కంట్లో. ఏం పడిందట? తాడి చెట్టు పడింది అన్నారండి. అసలు ఆ మాటకి అర్థం ఉందా? పోనీ తాటి నులుసు అంటే అనుకోవచ్చు. ఇంకా రాను నులుసు పడింది అన్నారట. కొందరు తాటేక పడింది అన్నారట, కొందరు తాటేక కమ్మ పడింది అన్నారట, కొందరు తాడి చెట్టే పడింది అన్నారంట. అంటే మాట మారిపోద్దండి. అందుకే మనం డైరెక్ట్గా ఏ విషయమైనా సరే ముఖాముఖిగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, దాని గురించి తర్కించినప్పుడు, దాని గురించి మాట్లాడుకుంటే ప్రేమగా, ఈ సనుగుడు రాదు. సనుగుడు అనేది దూరంగా ఉన్నప్పుడు, మధ్యవర్తులుగా ఉన్నప్పుడు, మధ్యలో ఏదో సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చే సనుగుడే అండి. అది ఏదైనా సరే, అది మారుమనసైనా, బాప్తిసమైనా, అది పరిశుద్ధాత్మైనా, అది సంక్రమమైనా, అది ఏ కార్యమైనా కూర్చుని దానికోసము ఆ సంగతిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పరిష్కరించుకొని ఆ సమస్యను తొలగించుకోవాల్సిన అవసరం ఉందండి. లేదా అది ఎలా ఉంటుందంటే, అది మెల్లిగా పెద్దదే అది నిన్నో నన్నో మనల్నో ఎవరినో మింగేస్తుంది పేరు. అది ఎలా ఉంటుంది? సమస్య ఎలా ఉంటుందంటే, ఒకసారి తాడి చెట్టు అంటే అండి, చిన్న మర్రి విత్తనం పడిందంటే కమ్మలో ఎగిరి గాలేస్తే, ఎక్కడ తాడి చెట్టు కమ్మలో పడిందంట. పైన తాడి చెట్టు అనుకుందంట, ఇది చిన్న మరిగింజంత, నేను ఎంత ఉన్నానో అది ఎంత ఉంది, గింజ ఎంత ఉంటుంది, మరిగింజ ఎంత, ఆవ గింజ అంత కానీ చిన్నగా ఉంటుంది. ఇక గసగసలు అంత ఉంటుందేమో బహుశా. అదేం చేద్దాం అనుకుందంట. ఆ గాలి ఈ గాలి పడి దుంపడిందంట దాని మీద, ఆ కమ్మలో. ఏం చేద్దలే పోయి ఉంటుంది అనుకుందంట. చిన్నదే కదా అనుకుందట తాడి చెట్టు. నేను ఎందుకు చెప్తే మాట అంటే, సనుగుడు కూడా చిన్నదే, మాట కూడా చిన్నదే,
కానీ అది రూపాంతరపరచబడే విధానం ఎలా ఉంటుందో చెప్తాను పేర. తర్వాత మెల్లిగా వర్షం అది జోడించాడట. చిన్న మొక్క అది ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత పిలక, నేను ఎంత ఉన్నాను అంతున్నాను. కొన్నాళ్ళ తర్వాత కొద్దిగా పెద్ద ఎదిగింది. ఎదిగినంత మాత్రాన అంత ఎదుగుతుంది ఏంటిది అనుకుందంట. అలా వదిలేసిందండి పట్టించుకోకుండా. తర్వాత తాడి చెట్టుని ముంచేసిందంట, మర్రి చెట్టు. మామూలు చెప్పాలంటే ఆ ఏర్లన్నీ తెగలించినట్టుగా మిరికిపోయింది మాట. అలాగది కనిపించట్లే, మొత్తం ముంచేసింది. పాపము కూడా అలాంటిదే, ఒక వ్యక్తికో సనుగుడు కూడా అలాంటిదే, తిరుగుబాటు కూడా అలాంటిదే. దేవుడు ఆ విధముగా అనుమతించడు. దేవుడు తన కార్యాన్ని ఎప్పుడు సమాధానం ఉంచుతాడు. అసమాధానం ఏర్పడిందంటే నువ్వు దానికోసం ప్రార్థన చేసి పరీక్షించుకోవాల్సిన అవసరం నీకు ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ ఏమంటారంటే నీళ్లు లేవంట వాళ్ళకి. తర్వాత మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు చెప్పండి ఐగుప్తుల నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తిరిగి ఏమన్నా నిజంగా మోసానికి తీసుకొచ్చాడండి? ఏమన్నా ఐగుప్తులో చంపకుండా అరణ్యం చంపేద్దామని ప్లాన్తో తీసుకొచ్చాడు మోసే? ఏమన్నాను మాట్లాడేంటండి? చెప్పండి, అసలు ఏంటి వాగ్దానం ఏంటి? దేవుడు ఐగుప్తుల నుంచి వాగ్దాన దేశానికి నడిపించాలి. ఆ వాగ్దాన దేశం అనేది పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన సారవంతమైన భూమి, సారవంతమైనటువంటి వ్యవసాయ భూమి, సారవంతమైనటువంటి పొలం అండి అది. దేవునికి స్తోత్రం కలిగాక. శ్రేష్టమైన వాగ్దాన స్థలం అది. దాన్ని వీళ్ళు ఏం చేశారు? ధిక్కరించారు. పోగా ఆయన మీద తిరుగుబడి చేస్తారు. దానికి ప్రయాణం అంటుంటే నీళ్ళు అయిపోయినాయి ఒకసారి, ఏమండి నీళ్ళు అయిపోయింది ఒకసారి, తర్వాత మా పిల్లలు మేము చచ్చిపోయి తీసుకొచ్చామని సారి. అంతే. ఎంత నెగటివ్ థింక్ చూడండి. ప్రయాణంలో వారు ఉంటున్నప్పుడు బోధించబడింది ముందే వారికి, ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మల్ని పాలు తెలుపు దేశాన్ని తీసుకెళ్ళమన్నాడు, అందుకు నన్ను పంపించాడు, మీరు ఐగుప్తు నుంచి బయటికి రండి అని చెప్పాడు. వచ్చారు, బయటికి నడుస్తున్నారు. కొంత దూరం పోయిన తర్వాత మమ్మల్ని చంపడం తీసుకొచ్చావా? ఏ సందర్భంలో? నీళ్లు లేని సందర్భం అది, ఆహారం లేని సందర్భం అది. అంటే ప్రతిదానికి ఇక్కడ ఉన్నాడు కదా ఒకడు నడిపించేవాడు, ఒకడు వాడి మీద సనగటం అనమాట. ఎవరి మీద? మోషే మీద సనగటం. రెండో చూడండి, ఇక్కడ మోషే మీద సనుగుడు. రెండో వాక్యం సంఖ్యాకాండం 14:36 ఆ దేశము సంచరించి చూచుటకే మోషే చేత పంపబడిన తర్వాత తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు అని రాయబడిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, వినండి. దేవుడు ఆ దేశం ఎలాగుందో చూసి రమ్మని యెహోషువ చెప్పాడు. యెహోషువ మోషే చెప్పాడు. మోషే దేవుడు చెప్పాడు. మోషే ఈ 11-12 మంది గోత్రకర్తలు యెహోషువ కాలం కూడా ఉన్నారు. అప్పుడు మోషే అన్నాడు, దేవుడు చెప్పాడు ఆ దేశం ఎలాగుందో మీరు పోయి 40 రోజులు చూసి రండి, చక్కగా వచ్చేటప్పుడు అవి తీసుకురండి, దాన్ని పాలమని చెప్పాడు. మోషే చెప్పినట్టుగా వారు వెళ్ళిపోయారు. ఆ దేశం అంతా 40 రోజులు తిరిగారు, అవన్నీ చూశారు. వస్తా ద్రాక్ష గెల కొన్ని దానం పండ్లు తీసుకుని వచ్చారంటండి. సూచన కోసం మేము వెళ్ళాము, చూసాము, ఆ దేశ ఫలాలు ఎలాగా ఉన్నాయని చెప్పడం కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాంట్లో కొంతమంది అంటే 11 మంది అంటే 11 గోత్రకర్తలు 10 మంది గోత్రకర్తలు 10 మంది గోత్రకర్తలు అంటే 10 మంది గోత్రానికి ఒక్కరు చెప్పాడు 10 మంది, అవి 12 గోత్రాలు. 2 మాత్రం యెహోషువ కాలేబులు. ఇక్కడ ఈ 10 గోత్రాలు వారు వెళ్ళట ఏం చెప్పారట? ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము, సంఖ్యాకాండం 14:36 సర్వ సమాజము అతని మీదనగా మోషే మీద తిరుగునట్లుగా చేసిన మనుషులు. అంటే ఇక్కడ కొంతమంది వాళ్ళు తిరుగుబాటు చేస్తూ, వాళ్ళు సనుగుతూ, వాళ్ళ కొంత తయారు చేస్తారు. మళ్ళా అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే వాళ్ళు సనుగుతూ ఉంటుంటే వాళ్ళు విని వాళ్ళు సనుగుతూ ఉంటారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎలీషాని బోడువాడ ఎక్కుపోని హేళన చేశారట, అపహాసం. ఈ కాల ప్రవక్త ఏమంటే తెలుసా మీకు? అసలే ఆ పిల్లలు ఎలీషాని అలా అపహాసము హేళన చేయడానికి కారణం ఎవరు అని చెప్పి ప్రవక్త అంటాడు, పిల్లల యొక్క తల్లిదండ్రులే అన్నాడండి.
ఆ తల్లిదండ్రులు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు సాయంకాలం పొద్దుడు కూడా ఎలీషా మీద సనుక్కుంటాం, ఎలీషా మీద చెడ్డగా మాట్లాడటం, ఎలీషా గురించి మంచిగా మాట్లాడకుండా చెడ్డ సమాచారం చెప్పడం వలన ఆ పిల్లలు భోజనం తింటూ బాగా నింపుకొని బయటకు వచ్చినప్పుడు వారు చూశారట ఎవరిని? దైవజనుడిని సేవకుని చూశారు, ప్రవక్త అనేటువంటి ఎలీషాని చూశారు. దేవుని సేవకుని చూసి వాళ్ళకి ఏమొచ్చిందంటే, మా అమ్మ నాళ్ళు చెప్పుకున్నది ఇతని కోసమే కదా, ఇదిగో అతడు అని చెప్పి బోడువాడ ఎక్కుబొమ్మని హేళన చేశారు, అపహాసం చేశారు. అలా అపహాసం చేయడానికి, వాళ్ళు అలా తయారైపోవడానికి కారకులు ఎవరు? తల్లి తండ్రులే. వారు చెప్పుకున్న మాటలు, వారు సనుగుడంతా పిల్లలు విని వాళ్ళు ఎప్పుడు కూడా ఎలీషా మీద తిన్నప్పుడు కూడా ఖాళీ లేదండి వాళ్ళకి. అప్పుడు సనుగుడే, కలిసినప్పుడు సనుగుడే. ఈ సనుగుడు ఎవరి మీద? ఎలీషా మీద. ఎవరింటున్నారు అక్కడ? పిల్లలు ఏం చేశారు అక్కడ? వెళ్ళి అతను తిరుగుబడి చేశారు, శనిగారు అతని మీద, అతన్ని అపహాసం చేశారు. అలా అపహాసం చేసినందుకు ఎలీషా కోపం వచ్చింది. ఏం చేశాడు ఎలీషా? ఒక్కసారి ఆజ్ఞాపించాడు. అడవిలో ఉన్నటువంటి ఆడెలుగు బండ్లు వచ్చి 42 మందిని ఏం చేశాట? చంపేశాట. ఎందుకు ఇలా జరిగింది? గౌరవం అనేది లేకపోవటం, సేవకుడి మీద సనగటం. మరి అక్కడ విడిచిపెట్టిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, వారి పిల్లల్ని, ఆ ప్రభావం ఉన్న వారి మీద దేవుడు ఏమైనా ఊరుకున్నాడుకున్నావా? నెవర్. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. భయం కలిగి నడుచుకో సంఘంలో. ప్రియమైన సోదరుడా, దేవునికి స్తోత్రం కలుగాక. నీకు తెలియాలి సనుగుడు ఎంత ప్రమాదకరమో, సనుగుడు ఎంత భయంకరమో నీకు తెలియాలి. ఒకరి కోసం మాట్లాడుతున్నావంటే, ఒకరి కోసం సనుగుతున్నావంటే, అది సేవకుడైనా, సహోదరైన, సంఘ పెద్దలైన, సహోదరులైన ఎవరైనా కావచ్చు, నువ్వు దేవుని మీద కావచ్చు, సేవకుడి మీద కావచ్చు, లేకపోతే దే నిమిత్తమైన సనుగునా సరే, దేవుడు సనుగులని వింటున్నాడు మొట్టమొదటి గుర్తుపెట్టుకో సోదరుడా. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ నీళ్ళు లేవని, ఆహారం లేదని మోషే మీద సనగటం. మేము పంపిన దేశం బాగానే ఉంది కానీ ఆ దేశంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి అని చెడ్డ సమాచారం చెప్పటం. ఈ చెప్పడం వల్ల జనమంతా వచ్చి మోషే మీద తిరుగుబాటు చేయటం. ఈ చెప్పడం వల్ల జనమంతా ఒక తిరుగుబాటు చేసి జనమంతా వచ్చి వ్యతిరేకంగా నిలబడటం. చూసారా? వాళ్ళు తల్లిదండ్రులు మాట్లాడుకోవడం వల్ల పిల్లలేమో ఎలీషా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఎలీషా మీద అపహారం చేస్తున్నారు, ఎలీషా కోసం చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అలాగే మోషే మీద అనుకుంటున్నారు, అహరోను మీద అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళ గోత్రాలు వెళ్ళిపోయేట, మా దేశం బాగానే ఉంది కానీ అది చాలా భయంకరం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము, ఏదో మోషే అంటున్నాడు కానీ, మోషే అలా అంటున్నాడు కానీ అని మోషే మీద చెడ్డగా సమాచారం అందించారండి. ఇలా చేయటం వల్ల ఏం జరిగింది? చదవడం వాక్యాన్ని 14:36 వచ్చిన సంఖ్యాకాండం 14:36 వచ్చిన. ఆ దేశం సంచరించి చూచుడకై మోషే చేత పంపడి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన, చూడండి సమాచారం వల్లే సర్వ సమాజం నాశనమైందండి. చెడ్డ సమాచారం, సనుగుడు, చెడ్డ సమాచారం, తిరుగుబాటు, ఇవి చాలా ప్రమాదకరమైనవండి. రానివద్దు అసలు. మీరు మీ గుమ్మం దగ్గర పరిశుద్ధాత్ముడైన ఒక నాయకుడిని పెట్టుకోండి. మీ గమని దగ్గర ప్రైజ్ ది లార్డ్ ఒక వారధిని పెట్టుకోండి. కత్తి పట్టుకున్న దూతను పట్టుకోండి. లోపల రాకుండా చూసుకోండి. లోపలికి వస్తుంటే ఆ కత్తి చేత, వాక్యమైన కత్తి చేత దాన్ని నరికి పోగులు పెట్టండి. దాన్ని బయటే ఉంచండి. ఆ కార్యాలని లోపలికి ఆహ్వానించకండి. అభ్యంతరాలని, సనుగుల్ని, తిరుగుబాటు కార్యాలని, ఒకరి మీద చెడ్డ సమాచారాన్ని. వీళ్ళు చెడ్డ సమాచారం దేని మీద చెప్తున్నారు? దేవుడు దేన్ని చూపించాడో, దేవుడు దేన్ని మధురంగా చెప్పాడో, దేవుడు దేన్ని వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే పాలు తెలపంచి దేశమని సారవంతమైన భూమి చెప్పాడో ఆ భూమి కోసం వీళ్ళు ఏం చేస్తారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. ఆ చెడ్డ సమాచారం ఆ 10 మందితో పోయిందా? లేదే. ఆ సనుగుడు ఆ ఒక్కరిద్దరితో పోయిందా? ఆ 10 మందితో పోయిందంటే మొత్తం సర్వ సమాజం చుట్టుకుందటండి. అది అంత ప్రమాదకరము చెడ్డ సమాచారం. నువ్వు చెడ్డ సమాచారం చెప్పొద్దు. ప్రవక్త మాట చెప్పాడు, నీకేమైనా తెలిస్తే దానికోసం మాట్లాడు, తెలియపోతే యు షట్ అప్ యువర్ మౌత్, దానికోసం నోరు మూసుకుని మాట్లాడద్దు అన్నాడండి. ఏమైనా తెలిస్తే మాట్లాడు దానికోసం, తెలియపోతే మాత్రం చాలా బ్యాలెన్స్గా అలా ఉండిపో. అది నీకే మేలు. దాని నుంచి ఎక్కువ ఎగరొద్దు, చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రము కలిగాక.
దేవుని నామమునకు మహిమ కలుగాక. 3వ వాక్యం చూద్దాం పేర. సంఖ్యాకాండం 16 అధ్యాయం 41 వచనము నుండి 42 2 వచనం చదువుకుందాం. మరునాడు ఆ పై వచనం ఏంటండి? ఫస్ట్ వచనం నీళ్ళు ఏమన్నారు ఇచ్చాడు, పంపించాడు, దేశానికి వెళ్ళారు, చెడ్డ సమాచారము చెప్పారు. సంఖ్యాకాండం 14:36లో. సంఖ్యాకాండం 16 అధ్యాయం వచ్చేసరికి జనాలు ఏం చేశారటండి, గమనించారా? మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచ్చు. ఎవరి మీదండి? ఇప్పుడు దాకా మోషే మీద అనుకున్నాం, మరి అహరోను కూడా తగిలించారు వీళ్ళు. మోషే మీద మాట్లాడుకుంటాం సరిపోలేదు, మళ్ళా కొంచెం ఎక్స్ట్రా గోక్కున్నారు మళ్ళీ వీళ్ళు. ఎప్పుడు చూసినా నువ్వు నా సోదరుడు జాగ్రత్త, ఒకరి కోసం మాట్లాడద్దు. అసలు మీకు అందరూ చెప్తున్నాను పేర, ఒకరి కోసం మాట్లాడే ముందు తెలుసుకో పూర్తిగా, లేదా డైరెక్ట్గా ఆ ఇద్దరు కూర్చొని నీ ప్రాబ్లం ఏమిటో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకో, సమాధానంగా. కయ్యానికి కాదు, సమాధానంగా ఉండడానికి, గొడవ కాదు, విశ్రాంతి కొరకు, అభ్యంతరం పడకుండా కొరకు నువ్వు సమావేశం అవ్వాలి. అది నీతో పోలేదు. తాను చెడిన కోతి వనమంతా చెడిచిందని సామెత ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు 10 మంది అనుకున్నాం, కాదు. ఈ 10 మందికి 10 మంది ఖండించారు, ఆ 10 మంది ఇంకో 10 మంది ఖండించారు, ఆ 10 మంది ఇంకో 10 మంది ఖండించారు. అలా సర్వ సమాజం ఏకమైపోయింది. అక్కడ చెడు సమాచారం వలన, చెడ్డ సమాచారం వలన ఈ ప్రభావం సంఘం మీద పడింది పేరా. ఒక విషయం నీకు తెలిస్తే దానికోసం మాట్లాడు, తెలియకపోతే మాట్లాడొద్దు. సమస్య ఎవరిదైతే ఆ సమస్యని ఇంకోటి చెప్పొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఒరే ఇన్విటరారా, వెళ్ళరా, వెళ్ళరా, నువ్వురా, మీ ముగ్గురు రండి, త్వరగా రావాలి, ఫాస్ట్గా. మీరు ముసలిగా ఉండకూడదు, రండి త్వరగా, నిలబడండి, అలా నిలబడండి. మీకు బహుమతి ఇస్తానే, తర్వాత సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురికి కొంచెం బహుమతి ఇద్దాం. సమస్య ఈ అబ్బాయిది అనుకోండి, ఈ అబ్బాయితో మాట్లాడకూడదు. సమస్య ఈ అబ్బాయికి ఏమండి, సమస్య ఉంది ఏమన్నాను, ఏం లేదంటండి. ఈ సమస్య ఉన్నవాడు ఈయనతో మాడుకోవాలి కూర్చొని. ఈయన భయపరిచేసి ఇక్కడ చెప్పకూడదు, ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని వీడి కోసం మాట్లాడకూడదు. ఎక్కడ రావాలి ఇతను? ఇక్కడికి రావాలి. ఇది రైట్ పొజిషన్. సమస్యకి పరిష్కారం ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టే లేదు, అసలే అతనికి ఏమీ తెలియదు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఈ సమస్య ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి చెప్పాడు కాబట్టి ఈడేం చేస్తాడంటే మొత్తం అందరూ చెప్తా మొదలు పెడతాడు అనమాట. వెళ్ళిపోండి, అయిపోయింది, సమస్య తిరిగిపోయింది, వెళ్ళిపోండి. అలా 10 మంది వచ్చి డైరెక్ట్గా మోషేతో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరిపోయేది. అప్పుడు మోషే ఏం చేసేవాడు? మీరు పొరపడ్డారయ్యా, నేను చెప్పింది మీరు చూసి వచ్చారు, కానీ మీరు చూసిన నెఫిల్ని కానీ ఆ దేశస్తులు కానీ దేవుడు ఉంచాడు, నాకు చెప్పాడు. మొత్తం తుడిచేసి ఆ దేశాన్ని మొత్తం వెళ్ళగొట్టి మన జెండా అక్కడ పాతామని దేవుడు మోషే చెప్పుండేవాడు. కానీ వారు ఏం చేశారు? మోషేని భయపరిచేసి, వాళ్ళు సమస్య మోషేకి వాళ్ళకే కదా, అప్పుడు మోషేని భయపరిచేసి ఏం చేశారంటే అందరూ చెప్పారు, మోషే మీద మాట్లాడడం మొదలుపెట్టారు. మోషేలాగా అహరోనులాగా అటు వెళ్ళిపోయి వచ్చేసాం, కానీ అక్కడ ఎలా లబలబలబలబల మొదలుపెట్టారు. మొత్తం అంటుకుపోయిందండి. అప్పుడు ఏం జరిగాయో సంఘాల్లో అయ్యా జరుగుతున్నాయి. జాగ్రత్త. ఈరోజు సంఘాలు ముక్కలైపడే కారణం ఏంటి? సంఘాలు చీలిపడే కారణం ఏంటి? స్వనీతి, స్వార్థం, తామే ముందుండాలి, తమ పేరు పైకి రావాలి, తామే మంచివాళ్ళు, మిగతా వాళ్ళతో చెడ్డవాళ్ళు, ఇలాంటి తలంపులతో ఉన్నారు కాబట్టి సంఘాలు చీల్చిపోతున్నాయి. పేరు మనం ఏమనుకోవాలట? మనం జీరో అనుకోవాలి. ఆయన హీరో. ఎవరో? లూసిఫర్ కాదు, యేసు ప్రభు హీరో మనకి. సొప్పనోతుడు ఎవరో? అసీపరుడు, సంఘాలు చీల్చేవాడు మీరు కాదు, సాతానే. వాడు అభిషేకం వస్తుంది. అభిషేకం అనేది పడకుండా మీరు వాక్యం దగ్గరగా జీవించండి. ఇక్కడ మోషే కాలంలో వారి సమస్యను తీసుకెళ్ళి అందరు ఖండించారు. చదువుప్పుడమ్మా 16:47 వచ్చిన. మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి
సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. అమ్మో, ఇలా కూటమి పెట్టేశారు వీళ్ళు. అప్పుడే ఈ సనుగుడు వల్ల ఒక గుంపు తయారైంది ఇక్కడ. ఎప్పుడైనా సరే గమనించండి సిస్టర్ బ్రదర్స్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సంఘములో ఎవరి మీదైనా ఉన్నట్లయితే మీరు గుంపుగా కూడుకొని, ఇద్దరు ముగ్గురు కూడుకొని ఒక వ్యక్తి కోసం మాట్లాడకండి. అసలు మీరు మాట్లాడాల్సింది ఆ స్థలం కాదు, వారు కాదు. సమస్య ఎవరిది? మొదటి వాడిది అయితే, రెండవది అయితే, మూడవది చెప్పకూడదు. మూడో ఇంటర్ అవ్వకూడదు అసలే. వాళ్ళ సమస్య వారు తీర్చుకోవాలి. భార్యాభర్తల మధ్యన గొడవ ఉన్న, సనుగుడున్న ఆ ఇద్దరి మధ్య వాళ్ళే మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళ మధ్యకి మూడో వ్యక్తి వచ్చాడంటే ఆ సంసారం అవ్వదు, అది కూలిపోద్ది. ప్రవక్త మాట చెప్పాడు. ఎంత గొడవలు భార్యాభర్తల మధ్య జరిగినట్టు అండి. ఎప్పుడు భార్యాభర్తలో ఏ ఒక్కరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు అంటాడు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలే, కాల్ప్రవక్త చెప్తున్నాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్. భార్యాభర్తలు వాళ్ళ మధ్య సమస్య ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసి, నా భర్త ఇలాగని భర్త మీదో, లేక భార్య ఇలాగని భార్య మీదో ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే కనుక అక్కడతో సంసారం అయిపోయిందంటండి. ప్రవక్త అన్నాడు. ఇక వాళ్ళకి నమ్మకాలు ఉండవు, క్షమాపణలు ఉండవు, వారు కలిసి అన్యోన్యంగా జీవించలేరు. ఎందుకంటే సమస్య వారు బయటికి తీసుకెళ్ళి పాడు చేసుకున్నారు. అలాగే మీ కుటుంబంలో సమస్య ఉందనుకోండి, మీ కుటుంబం చక్కదిద్దుకోవాలి తప్ప పక్క కుటుంబానికి చెప్తే పక్క కుటుంబం నుంచి పక్కెళ్ళి మొత్తం అంటుకుంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఈ సమాజంలో, ఈ సంఘంలో అదే జరుగుతుంది. మోషే సమాజంలో, మోషే సంఘంలో అదే జరుగుతుంది. సరిగినట్లు చూస్తున్నమాట. మోషే అహరోనుల మీద విరోధంగా కూడాను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా, అంటే వీళ్ళు మోషేకి వ్యతిరేకంగా, అహరోనుకి వ్యతిరేకంగా కూడుకోగానే దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. యెహోవా మహిమ ప్రత్యక్షపరచబడగానే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు తప్పులో ఉన్నారని తెలుసుకున్నారు. దేవుడు రుజువు చేశాడు. వారు సనుగుకున్నారు, వారు విధంగా కొడుకున్నారు, వారు పాడు చేసుకున్నారు. అప్పుడు వారు పశ్చాత్తాపడి సరి చేసుకోగలిగారు. దేవుని మహిమ రాగానే వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం వారిని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. ఏదో ఒక బయలుపాటు, ఏదో ఒక గ్రహింపు దేవుడు, ఏదో ఒక సూచన దేవుడు ఇస్తాడు. అక్కడితో నీ సనుగుళ్ళు, నీ కూటాలు, నీ కూడికలు ఆపేయాలి. ఇక నీకు దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. మొదటిది దేవుని మీద సనగటం, రెండోది దేవుని సేవకుల మీద సనగటం. రెండూ తప్పే. మూడోది అసలు సనుగుడు దేవుడు అంటున్నాడంట. అది విషయం ఇక్కడ. నువ్వు దేవుని మీద సనిగిన దేవుడు అంటున్నాడు, దేవుని సేవకుల మీద సనిగిన దేవుడు అంటున్నాడు. నీవు ఎవరి మీద సనిగినా దేవుడు సనుగులైతే వింటున్నాడట. దేవుడు సనుగులను వినెను. గాడ్ హ్యాడ్ యాజ్ ద మర్మరింగ్స్ అంటాడు. ఈ సనుగులు దేవుడు అంటున్నాడట. 106వ కీర్తన 25వ వచనంలో రాయబడింది, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుక్కునిరి. అరే, గుడారములో వారు గుడారములో సనుక్కుంటున్నా కానీ వారు దేవుని మీద సనిగిన విన్నాడు, దేవుని సేవకుడి మీద ఉన్న సనిగిడి విన్నాడు. అంతేకాదు, గుడారములో ఉండి, కుటుంబంలో ఉండి, సంఘములో ఉండి, ఒక గుడారంలో ఉండి సనుగుతున్న సనుగులు కూడా దేవుడు వింటున్నాడు. దేవుడు ప్రార్థన ఎలా వింటున్నాడో నీ చెడ్డ సమాచారము, నీ సనుగులు కూడా దేవుడు వింటున్నాడు. ప్రార్థన మాత్రం వింటలేదైనా నీ సనుగుడు కూడా వింటున్నాడు. ఎందుకంటే ఆయన చెవులు మందంగా లేవట. ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని తలుపులు వేసుకున్నా, ఎంత చీకటి గదిలో ఉన్నా దేవుడు చూడగలడు, దేవుడు వినగలడు. బి కేర్ఫుల్. జాగ్రత్త విషయాన్ని. తొందరపడి వాక్యం తెలియక ప్రవర్తించొద్దు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు సనుగులు వింటున్నట్టు కొన్ని లేఖనాలు ఇచ్చి ముగించేస్తాను పేరండి. ఫైనల్గా చదువుదాం వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 16-11 చూడండి. ద లార్డ్ స్పోక్ ఇన్ టు మోజెస్. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడట. దేవుడు విన్నాడు కాబట్టి మోషేతో చెప్తున్నాడు. ఏమని? నేనేదో వింటున్నాను మోషే, వారు నీ కోసం మాట్లాడుకుంటున్నారు, లేదా వారి కోసం ఎవరి కోసం ఆడుకుంటున్నారు, ఏదో సనుగుడు బయలుదేరింది అని దేవుడే మోషేతో చెప్తా ఉన్నాడట. చదువుతారా? 16-11 వచ్చిన నిర్గమాకాండం. అప్పుడు యెహోవా మోషేతో ఎట్లా, నేను ఇశ్రాయేలు సనుగులను విన్నాడా? రెండో వాక్యం చదువుదాం. నిర్గమాకాండం 16:9 వచ్చిన పైకి వెళ్ళండి. అంతటా మోషే అహరోనుతో
యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను, అంటే ఇక్కడేమో దేవుడేమంటున్నాడు, మోషే వారు సనుగులు విన్నానంటున్నాడు. మళ్ళా మోషే ఎద్దుకు వచ్చి అన్నాడు, నువ్వు పోయి నేను సనిగిన్నానని మీరు చెప్పండి అంటున్నాడండి. మళ్ళా బిలో ఉంది విచిత్రంగా. ఆయన ఇంట మళ్ళీ ఉంచండి, మళ్ళీ ఏమన్నాడు, నేను విన్నట్టు మీరు చెప్పన్నాడు. ఆయన సాక్ష్యాధారాలు. ప్రైజ్ ది లార్డ్. అంతటా మోషే అహరోనులతో యెహోవా సన్నిధికి సమీపించండి, ఆయన సనుగులను వినునని నీ ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఆయన సనుగులు వింటున్నాడని చెప్పమన్నాడు అని మోషే అహరోనులు అన్నారండి. ఆయన అన్నాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలి వీళ్ళు? మీకు తెలియాలి కదా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడని. నీకు అర్థమైనప్పుడు అమ్మో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు నాతో మాట్లాడుతున్నాడని అర్థమైతే ఆ భయం నీకు ఇక్కడే ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు గలవారు కావాలి. ఆయనకి భయమ భక్తి ఉంటే సరిపోలేదు, యెహోవా యందు ఆ భయమ భక్తి ఉండాలి. భక్తి వేరు, యెహోవా యందు భక్తి వేరు, భయం వేరండి. ఈరోజు చాలామంది ఎవరు కాళ్ళు లేరండి, అందరూ బిజీగా ఉన్నారు భక్తిలో. లేరంటారా? అయ్యప్ప భక్తిలో ఉన్నారు, శివమలక్ష్మణ భక్తిలో ఉన్నారు, ఏమండి రోమన్ కేతులు బట్టలేసిన వాళ్ళు భక్తిలో ఉన్నారు, ఏమండి భవాని బట్టలు ఉన్నాయి, నల్లబట్ట తెల్లబట్ట ఎర్రబట్టలు పసుబట్ట అన్ని బట్టలు ఉన్నాయి చెప్పాలంటే. ఏమండి అందరూ బిజీగా ఉన్నారు. మనందరికీ తెల్లబట్టలు ఉన్నాయి. మళ్ళీ మేమందరం బిజీగా ఉన్నాం, అందరూ బిజీయే. ఎవరో భక్తి విషయంలో ఖాళీగా లేదు, అందరూ భక్తి పర్లే అందరూ. కానీ ఆ భక్తి యెహోవా యందు ఉంటే లెక్క, యెహోవా యందు లేకపోతే అది శూన్యమైన భక్తి, గాలికి ప్రయాసమైన భక్తి. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారే కొనియాడబడతారట అండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఆ వాక్యం చదువుదాం. 3వ వాక్యం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసం గురించి సనుగుచుండగా అది యెహోవాకు ఆయాసం ఏంటండి? మేము రాత్రి నేను నా కుమార్తె కూర్చుంది దాని మీద తర్జన భజన చేసి మాట్లాడుకున్నాం కాసేపు. మేము తెలిసి మీకు ఆ విషయం. రాత్రి 12 తర్వాత జస్ట్ డిస్కాన్ చేసుకున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాం, ఇంగ్లీష్ డిక్షనరీ తీసాం, చూసాం. ఈ ఆయాసం అనేది ఒక కంప్లైంట్ లాంటిది, ఫిర్యాదు లాంటిది, తర్వాత సనుగు లాంటిది అన్నమాట. ప్రతి దానికి వారు ఏంటి అంత ఆయాసపడిపోతున్నావేంటి, నువ్వు హంగపడిపోతున్నావేంటి, ఆగు అంటాం చూడు, దానికి సంబంధించిన మాట అంటే అంతా. నాకు తెలుసులే, ఓ ఆయాసపడిపోకు, ఎగిరిపోకు, అర్థమైంది. అలా వీళ్ళు దాని గురించి మహాతులతో వచ్చి ఫిర్యాదు చేస్తారటండి. జనుల ఆయాసం గురించి లేక సనుగుచుండగా అది యెహోవాకు, అసలు వాస్తవం చెప్పాలని జనులు సనుగుతున్న దాన్ని యెహోవా వింటున్నాడటండి. అది అసలు ఆయాసం అంటే. వాస్తవానికి అక్కడ కంప్లైంట్, ఫిర్యాదులు, అభ్యంతరాలు, సనుగుళ్ళు ఇవన్నీ కలిపి వస్తున్నాయి. చూడండి, సనుగుచుండగా అది యెహోవాకు ఏమండి వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒకనొకరు దహించసాగాను. అంటే దేవుని మీద కోపపడుతుంటే, దేవుని మీద సనుగుతుంటే దేవుని కోపం వచ్చిందా? బైబిల్ చెప్తుంది అట్లా. ఆ కోపం ఆగిందంటే అగ్ని రూపంలో వచ్చి దహించిందంట వాళ్ళని. దేవుడు కరుణామయుడే, ప్రేమ గలవాడే, సమయమొత్తే రోషం గలవాడు, క్షమించగలవాడే, సమయమొత్తే క్షమించకుండా దండించేవాడు కూడా ఆయన. అలాంటి న్యాయాధిపతి దేవుడండి ఆయన. ఒక పక్క కరుణామయుడు అనుకోకు నువ్వు, కరుణింపకుండా కఠినంగా శిక్షించేవాడు కూడా ఆయనే. ఓ పక్క ప్రేమించేవాడు అనుకోకు, ప్రేమించకుండా కఠినంగా ప్రవర్తించేవాడు కూడా ఆయనే. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగాక. నీ యొక్క విధానం సరిలేకపోతే నిన్ను బట్టి ఆయన అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించగలుగుతాం. సనుగుడు వచ్చింది వారి మధ్యకి, సనుగుడు విన్నాడు ఆయన. దానికి బదులు కోపం రగులుకుంది. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒకరినొకడు దహించుకుని సాగిందట. అందరూ అంటేసింది. జాగ్రత్త. 4వ పాయింట్ వద్దాం. 4వ వచనం, సంఖ్యాకాండం 14:20 వచనం చూద్దాం. నాకు విరోధముగా సనుగుచుండగా ఈ చెడ్డ సమాచారం ఎంతవరకు సహింపవలను? ఎప్పుడైతే చెడ్డ సమాచారం అందించారో దేవుడు అన్నాడట, నాకు విరోధముగా.
చదువమ్మా 14. నాకు విరోధముగా సనుగుచుండు. ఏమండి, వారు దేవునికి విరోధంగా వారు సనిగారు, సేవకుడి విరోధంగా సనిగారు, వారిలో వారి విరోధంగా సనిగారు. దేవుడు ఇవి మొత్తం విన్నాడు, వారికి సవ్యాల్సిన పనిష్మెంట్ వరకు ఇచ్చేసాడు. ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను. ఇశ్రాయేల్ అందరూ కాదండి, అందులో కొందరు మాత్రమే సనుగుతున్నారు. దేవుడు వారిని ఏమనంటే వీళ్ళు చెడ్డ సమాజం అన్నాడు వాడిని. ఇంకో చోట వీళ్ళని దుష్ట సమాజం కూడా అన్నాడు. ఒక చోట వీళ్ళు హంతకులు అన్నాడు, వీళ్ళు దుర్మార్గులు మూర్ఖులు అన్నాడండి. ఆయనే ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే ఏర్పరచుకోడో, ఏ దేవుడైతే ఆ అరణ్యమందు నడిపిస్తున్నాడో ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా దేవుడు ప్రభావాలు కనిపించిందండి. జాగ్రత్త, దేవునికి స్తోత్రం కలిగాక. ఇది పాత నిబంధన. పాత నిబంధనలు 4 వచనాలు ఇచ్చాను నీకు రిఫరెన్స్లు, దేవుడు సన్నిధిలో వింటున్నాడని. మరి కొత్త నిబంధనలో దేవుడు వింటున్నాడా? ఎగ్జాక్ట్లీ, ప్రైజ్ ది లార్డ్. మరి పాత నిబంధన కొత్త నిబంధనకు నిజస్వరూపం చెప్పుకున్నాముగా మనం. ఇది కూడా ముగిస్తున్నాను. కొత్త నిబంధనలో సనుగుడు పాత నిబంధనలు ఎలాగుందో కొత్త నిబంధనలు కూడా అలాగే ఉందండి. మత్తయి సువార్త 20 అధ్యాయము 12 వచ్చి చెబుతారా? ఇక్కడ వచ్చిన స్టోరీ ఉంది. పొలంలో పిలిచాడు ఆయన, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం. వెళ్ళేటప్పుడు జీతాలు ఇస్తున్నాడు. ఇప్పుడు జీతాలు పొద్దున వచ్చినడికి ఎక్కువ ఇవ్వాలి, మధ్యాహ్నం వచ్చినడికి కొంచెం తక్కువ ఇవ్వాలి, సాయంకాలం వచ్చిన ఇంకా తక్కువ ఇవ్వాలి. కానీ ఏం చేయండి, నేను అందరికి సమానంగా ఇచ్చాడంట. అందరికీ సమానంగా. ఏమండోయ్ ఉన్నారా? నిద్రపోతున్నారా? ఇక్కడే ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోదాం. ఈ మాట విని వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత బెంగో ఇల్లంటే. ఒకరోజు అంటండి ఇలా కోటలు ఉండమంట, అయిపోతాయండి. ఒక రోజు ఎత్తబడిన తర్వాత కోటలుండో, ఈ సమస్యలుండో, ఈ సనుగులుండో, ఏముండవేక. దేవునికి స్తోత్రం కలిగాక. అక్కడ పెద్ద కోట పాల్గొంటాం. అక్కడ దాకా కొంచెం ఊపట్టండి. దేవునికి మహిమ కలిగాక. మీకు, నాకు, మాకు అందరికీ మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక ఎత్తబడే సమస్య అన్నిటికీ పరిష్కారం. దేవునికి స్తోత్రం కలిగాక. కనీసం ఎత్తబడేదాకా కొంచెం జాగ్రత్తగా ఊపట్టండి. ఇప్పుడే సనిగేసుకోకుండా ఒక అస్తమాను జాగ్రత్తగా ఊపట్టండి. కొంచెం టైం లేట్ అయితే చాలు. 10 నిమిషాలు లేట్ అయింది, అరగంట లేట్ అయింది, పావుగంట లేట్ అయింది, రాత్రి ఇంకా లేట్ అయింది, ఇంటికి లేట్ అయిపోయింది. ఏమండి, మీరు పనికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో, మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీరు చుట్టానికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, కార్యక్రమం వెళ్ళినప్పుడు అస్సలు లేట్ అవదే. ఇక్కడే మీకు బాగా సనుగుడు ఎక్కువ. అక్కడ సనుక్కోరు, ఎందుకంటే అన్నీ బాగుంటాయి కదా. మరి అక్కడ పామేసుకుంటారు. దేవుని గురించి మాత్రం అస్సలే. ఎందుకు అలా ఉంటారు? అంటి పట్టినట్టుగా పేరా. అంతటికన్నా శ్రేష్టమైన స్థలమే దేవుని యొక్క సహవాసం అండి. మత్తయి సువార్తలో ఉంటాయి, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసేదివే అని ఆ ఇంటి యజమాని మీద. ఇది ఎక్కడ కూడా ఉంది కొత్త నిబంధనలో. ఇది పోలే, ఇది పాత నిబంధనలు పనుకున్నాం కాదు. కొత్త నిబంధనలు కూడా సనుగుళ్ళు ఉన్నాయండో. మరి పిలిచాడండి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అందరికీ సమానంగా ఇచ్చి పంపించేదంటే ఇస్తున్నప్పుడు అంటుకున్నారట. ఆయన ఎక్కడికి మొదలుపెట్టాడు జీతం తెలుసు మీకు? ఎక్కడికి మొదలుపెట్టాడు జీతం? ఆయన మొదలుపెట్టాడండి. అంటే ఇచ్చుకుంటూ వస్తుంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళు కాదు, లాస్ట్లో వచ్చినోడికి ఇచ్చేసి వెళ్ళి పంపించాడండి. మధ్యాహ్నం వచ్చిన పంపించాడండి. పొద్దున వచ్చినోడికి ఆఖరిని ఇచ్చాడండి. అర్థమైంది మీకు? సమస్య అర్థమైందా? అరే, ఇప్పుడు వచ్చినోడికి ఎంత జీతం ఇచ్చాడంటే, మధ్యాహ్నం వచ్చినోడికి అంత జీతం ఇచ్చాడంటే, నేను ఎప్పుడు చేస్తాను? పొద్దున నుంచి చేస్తాను కాబట్టి నాకు కట్ట ఎత్తాడు అనుకోండి. ఆ మొదటోడికి, రెండోవాడికి, మూడోడికి ఎలా ఇచ్చాడో ముందు వచ్చినోడు కూడా అదే జీతం ఇచ్చాడట. అది ఆడు కడుపుమంట. దానికి అంటాడు కదా, ఏమంటాడు? అవరా తీసుకుని మాకు ముందు గంట ముందు వస్తే మాతో సమానంగా ఇస్తాడా ఈయన? ఎవరి మీద? ఇచ్చినోడి మీద సనుగుళ్ళు. అప్పుడు అన్నాడు ఆయన, పొలము నాది, ఏమండి, డబ్బులు నావి. ఏ పని పాట లేకపోతే మేము పిలిచి బేరమాడుకుని ఇంత ఇత్తని చెప్పానే, మీరు చెప్పినట్టుగానే మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడండి ఆయన. ఎక్స్పెక్టేషన్ ఓవర్ అక్కడ. అంటే జనాలు ఎలా తయారంటే
కొంచెం ఏది జరిగినా సరే సరిగేసుకుంటాం అనమాట. అనుకోవచ్చు కదా, పోన్లే నన్ను పిలిచినవాడే ఆయన పిలిచాడు, ఆయన పిలిచినవాడే ఈయన పిలిచాడు, పిలిచినవాడు అందరూ సమానంగా ఇచ్చాడు, పోన్లే సంతోషించవచ్చు కదా, ఒక గంట ఎక్కువ చేశాను కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాలి. నేను ఎప్పటి నుంచో ఉన్న సంఘంలో నాకు కొంచెం ఎక్కువ వెయిట్ ఇవ్వాలి. లేదండి, అందరికీ సమాన జీతం. ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి జీతం ఒకటే, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కూడా జీతము ఒకటే. తేవాలని నేను తేలేను, దేవుడు మాత్రం సమానంగా ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి పగలంతా కష్టపడ్డాం కాబట్టి మాకు ఎక్కువ ఇస్తానుకున్నారు, సమానంగా ఇచ్చాడు. ఆ ఇంటి యజమాని మీద సనుక్కున్నారట. ఏమంటే డబ్బు అయింది, పొలం అయింది, పని పట్లేమో పెట్టుకున్నాడు. ఏమండి అప్పుడు ఇవ్వచ్చు కదా వీళ్ళకి. అక్కడ కూడా సనుగండి, తమ డబ్బు కాకపోయినా సనుగుడు అనేది చాలా భయంకరమైందండి. తర్వాత వచ్చిన చూద్దాం, మార్కు సువార్త 14:5 వచ్చిన చూద్దామండి. ఈ మార్కు సువార్త 14:5లో యేసుక్రీస్తు దినాల్లో ఒక స్త్రీ వచ్చి అత్తరు పోసి కడిగిందన్నమాట పాదాలు. అది పగిలి కింద అత్తరంతా పడినప్పుడు పాదాలు కడినప్పుడు పోద్దుగా వేస్ట్ అయిపోద్ది కదా. అందులో ఒకడు చదువమ్మా. అక్కడేమో డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, నాకు సమానంగా ఇచ్చాడు కనుక్కున్నారు. ఇక్కడేమో యేసుప్రభు పాదాలకి అత్తరు పోస్తే కొందరేమన్నారు, అంత ఖరీదు అత్తరు ఆయనకి ఎందుకు పోయాలి, అదంతా వేస్ట్ చేసింది. అసలు ఎవరికి పోసిందండి? అసలు యేసుక్రీస్తు సిలువకి వెళ్ళక ముందు అభిషేకించబడ్డాడు. అక్కడ అభిషేకించబడ్డాడు, విలువైన కార్యం. దేవునికి స్తోత్రం కలిగాక. వధించేటప్పుడు అభిషేకించబట్టమంటే కార్యం అది. దాన్ని తక్కువ చేసి ఇలా ఉండంటే, అలా చేసినా సనుగుడే, ఇలా చేసినా సనుగుడే, దేనికైనా సనుగుడే. అందుకే ఏం జరిగినా సనగొద్దు. అసలు మీరు ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఎక్కువ ఇచ్చినా సనగొద్దు, తక్కువ ఇచ్చినా సనగొద్దు. ఏమండి ఏం చేసినా నీకేం జరిగినా, నాకేం జరిగినా, మనకేం జరిగినా మన మధ్య సనుగుడు అసలు ఏ విషయంలో కూడా రాకూడదు. చూసుకోండి, వాటిని పూర్తిగా నిర్మూలపరచండి, జయించండి దాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. అత్ర పోసిన దానికి సనుగుడే, జీతం సమానంగా ఇచ్చినా సనుగుడే. లోకసువార్త 15:2 పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేర్చున్నాడే అని సనిగారట. అంటే ఆయన వెళ్ళి పాపులతో కూర్చుని అక్కడ భోజనం చేస్తుంటే దానికి సనుగుడే. ఈ శనిగే బ్యాచ్ ఉండొచ్చు సార్. ఇది ఈ శనిగే బ్యాచ్ ఇప్పుడుది కాదండి, ఇది ఫ్రమ్ బిగినింగ్, ఆది కాడి నుంచి వస్తూనే ఉంది ఆత్మది. ఇది మరణం పోయేదాకా అలా ఉంటుంది పేర. అది మిమ్మల్ని కొనుక్కోకుండా చూసుకోండి. దానికి విడాకులు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని పేకట్టి లాక్కుపోద్ది నరకరికి. మీరు దాన్ని ఉచ్చుల్లో పడకుండా బయటికి వచ్చేసేయండి. దేవునికి స్తోత్రం కలిగాక. చదవమ్మా. ఏంటి యేసుప్రభు వాళ్ళతో భోంచేస్తే సనుగుడు. ఏమండి దీనికి సనుగుడే. సరే కిందకు వద్దాం. లోకసువార్త 19:7 అందరూ అది చూచి ఆయన పాపైన మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కున్నాడు. లోకసువార్త 19:7 అండి. పాపైన మనుషుని దగ్గర బస అంటే నివసించాడు. ఒక రోజు రాత్రి ఒక పగలు అక్కడ ఉండిపోయాడు. అక్కడ కొన్ని గంటలు ఉండిపోయాడు అక్కడ. ఈయన పాపైన మనుషుని బస చేయవలనని చాలా సనుక్కుని ఉంది. యోహాను సువార్త 6:68 చూడండి. యేసు తన శిష్యులు దీని గురించి సనుక్కొనిచున్నారని తనకు తాను ఎరిగి వారితో ఇట్లనను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అంటే ఏ కార్యమైనా కొన్ని సందర్భాల్లో అత్తరు పోసినందుకు సనగడపడడం ఎందుకండి? అసలు నీది కాదు అది అత్తరు, నీకు సంబంధం లేదు, ఆయన సనుక్కుంటున్నావు. జీతాలు ఇచ్చినప్పుడు సమానంగా ఇస్తుంటే నువ్వు వాళ్ళతో పాటు సంతోషించవలసింది, సనుక్కుంటున్నావు. అరే పాపులతో కూర్చుని భోజనం చేస్తుంటే దానికి సనుక్కుంటున్నావు. ఇక్కడ కొత్త నిబంధనలో. తర్వాత పాపైన జక్కయ్య ఎత్తికెళ్ళి అక్కడ బస్ చేస్తుంటే అక్కడ కూడా సనుక్కుంటున్నావు, దాన్ని చూసి సనుక్కుంటున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. కాబట్టి ఇక్కడ సనుగుడు వస్తుంది అక్కడ. అంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఉండాలి యేసుప్రభు అక్కడ.
వాళ్ళు అనుకున్న రీతిగా ఉండాలి. యేసుప్రభు అంటే పాప దగ్గర కూర్చోకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. వీళ్ళకి చెప్పడానికి వీళ్ళు దేవుడా ఆయన దేవుడా, వీళ్ళ వాక్యమా ఆయన వాక్యమా? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనకే చెప్తున్నారు ఇక్కడ, ఆయన మీద సరుగుతున్నారు ఇక్కడ. దేవుడు నిన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు, ఆయన పొరపాటు చేయడు, పొరపాటు చేయడానికి మానవుడు కాడైనా, కాబట్టి ఆయన మీద సనగటం కూడా తప్పే. ఇక్కడ ఆయన చేసేది వాళ్ళ దృష్టికి చెడ్డగా ఉంది, కానీ అది ఆయనకి మంచిగానే ఉంది. ప్యారా దేవునికి స్తోత్రం కలిగాక. అది 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 ఆయనకి ఆయన చేయదండి. అయ్యో నువ్వు పరిశుద్ధుడివి కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధి కాబట్టి వెళ్తూ ఉండాలి అని ఈయనకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అసలే. ఆయన ఏమైనాడంటే పాపులకి వైద్యుడై, రోగులకి వైద్యుడు, పాపులకి రక్షకుడై ఉన్నాడండి ఆయన. కానీ పాపుల దగ్గర కూర్చున్న, పాపుల దగ్గర ఆయన నివసించిన, పాపమైతే ఆయన చేయలేదు, పాపాన్ని జయించాడు. ఆ విషయం తెలియని వారు సనుగుతున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రము కలిగాక. ఇక యోహాను సువార్త 6:42 నేను పరలోకము దిగి వచ్చిన ఆహారమని అని చెప్పినందున, ఇక్కడ కూడా మళ్ళా అయ్యి బాబోయ్, దేన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. సనుగుడు ఆత్మ అండి, ప్రతి స్థలంలో ఈ సనుగుడు ఉందండి. 6:42 చదవమ్మా. నేను పరలోకము దిగి వచ్చిన ఆహారము అన్నాడండి ఆయన. ఆయన అలా చెప్పినందుకు యూదుల గురించి ఏది దీనికే ఆయన పరలోకం దిగి వచ్చిన ఆహారం అన్న మాటకు కూడా వీళ్ళు అంటే ఇక దేని విడిచిపెట్టండి. తుమ్మున, దగ్గిన, నడిచిన జాగ్రత్త. విమర్శించే ఆత్మ కానీ, అభ్యంతరపడే ఆత్మలు కానీ, సనుగు చేసే ఆత్మలు కానీ అసలు పరలోకం పోవండి. అవి ఆ ఆత్మల నుంచి మీరు బయటపడండి. అలాంటి ఆత్మలకు దూరంగా ఉండండి. అసలు ప్రవక్త సహోదర ప్రేమ అనే అంశం మీద బోధించాడు. తెలుసా మీకు ఆ విషయం? ఒక సహోదరుడి కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ సహోదరుడు రెండో సహోదరుడి గురించి మూడో సహోదరు దగ్గర మాట్లాడుతుంటే ప్రవక్త అన్నాడు, అలా మాట్లాడవద్దు అన్నాడు. నేరుగా సమస్య ఎవరితో ఉందో వారితో నువ్వు మాట్లాడుకో అంటున్నాడండి. ఎంత మంచి మాట! అంతేకాదు, ఎవరన్నా మీ దగ్గరికి పనిగట్టుకుని వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద చెడ్డగానో అభ్యంతరగానో సనుగుడు తీసుకొస్తే ప్రవక్త అన్నాడు, అదొక దయ్యము అని పిలిచాడు. ఆ వ్యక్తితో చెప్పాలంట, ఇకపై అలాంటి విషయం దగ్గర నువ్వు మాట్లాడటానికి వీలు లేదు, దానికోసమైతే నువ్వు దగ్గర రావద్దు అని చెప్పమన్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కీప్ ఇట్ కేర్ఫుల్. దేవుని స్తోత్రం కలిగాక. చేస్తే భక్తులు చేయండి సిన్సిరిటీగా, అంతేగాని ఒకలాంటివి పరిస్థితికి మాత్రం తెగజారిపోవద్దు, నిలబెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. నిన్ను పోగొట్టుకోవద్దు, నీ స్థానం పోగొట్టుకోవద్దు, నీకున్న వాల్యూ పోగొట్టుకోవద్దు, నీకున్నటువంటి ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల నీ గౌరవం పడిపోయినట్టే. ఒకరి కోసం నువ్వు మాట్లాడుతున్నావంటే, ఒకరి చెడ్డగా మాట్లాడతావంటే, ఒకరి కోసం యాంటీగా విరుగు మాట్లాడతావంటే, ఎప్పుడైతే అది మొదలైందో అప్పుడే నీ పతనం కూడా మొదలైపోయినట్టే. జాగ్రత్త జాగ్రత్త, నీ పతనం స్టార్ట్ అయినట్టు అక్కడ. అది మొదలుకొని అబ్జర్వ్ చేయండి ఆ వ్యక్తిని. పతనం అలాగే కొనసాగితే చివరికి ఆ వ్యక్తి అయినా స్త్రీ పురుషుడైనా పతనం అనేది ముగింపులకు వచ్చేస్తుంది. అది ప్రారంభించబడినప్పుడే గమనించగలిగితే అది లోపల చిన్న చిన్న మొక్కగా ఉన్నట్లయితే తుంచిపడేయడం మంచిది. లేదా అది పెరిగి మహావృక్షం ఏంటంటే ఆ తాడి చెట్టు ఏమీ చేయలేదు. సనుగుడు చాలా ప్రమాదకరమండి. నేను పరలోకం దిగి వచ్చాను అన్నాడండి, అంతే సనుగుడు. ఈయన యేసయ్య కుమారుడు కాడా, ఈయన అది కాదా అన్నారు. యోహాను సువార్త 6:44 అందుకు యేసు, మీలో మీరు సనగకుడి చెప్పాడు ఆయన. ఏమంటే చెప్పాడా? సంగమా, మీలో మీరు కూడా సనుక్కోకూడదు. ఈ మధ్యాహ్నం నుంచి ఆ సనుగుడు దానికి పూర్తిగా విడాకులు ఇచ్చి పూర్తిగా మీరు బయటకు వచ్చేయవలసిన అవసరం ఉంది. అలా వస్తేనే మీరు వధువు, అలా వస్తేనే మీరు సంఘమై ఉన్నారు. అది కూడా ఒక లోకం. సనుగు అనేది ఒక లోకం అండి. లోకస్తుల వలె వాళ్ళ వలె నువ్వు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటి పత్రిక 9:7 చూద్దాం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించునని ఉందండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడంట దేవునికి ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది సనుక్కుంటారు అన్నమాట. దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కుంటారు. ఇవ్వాలనుకుంటే దేవునికి ఇవ్వాలనుకుంటే, సేవకి ఇవ్వాలనుకుంటే అక్కడ కూడా సనుగుడు కనిపిస్తుంది. సనకూడదు. సనిగా ఉద్దేశం అయితే ఇవ్వద్దు అసలు. నువ్వు ఇచ్చే ఉద్దేశం అంటే సనగొద్దు నువ్వు అసలే. ఈ విషయాలు మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక మెసేజ్కి వచ్చేసరికి 2-3 పాయింట్లు నేను చెప్తాను, వినండి. ఇశ్రాయేలు అక్కడ నుండట బయటికి వచ్చిన వెంటనే వారు నేరుగా పాపమని అరణ్యంలోకి వెళ్ళిపోయారట. అది చాలా వింతగా ఉంది. దేవుని వ్యతిరేకముగా వారు సనిగినప్పుడు జాతికోండి, దేవుని మార్గము సరిగా ఆ గొప్ప శోధన గుండా వారు నడిపించినది అంటాడు. సంఘం బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు అందరూ ఎప్పుడైతే వారు సనిగారో, దేవుని వ్యతిరేకంగా వారు సనిగడం మొదలుపెట్టారో, దేవుడట వారికి శోధన ప్రవేశపెట్టాడట. వారికి గుర్తుపెట్టుకోండి పాయింట్, ప్రవక్త చెప్పిన మాట. వారు బయటకు వచ్చారు. ఇశ్రాయేలు అందరూ బయటకు వచ్చిన వెంటనే వారు నేరుగా అరణ్యములకు వచ్చారు. కానీ అయితే వారు దేవుని వ్యతిరేకంగా సరిగినప్పుడు దేవుడు వారికి గొప్ప శోధనలు కలగజేసాను, లేక శోధన గుండా నడిపించాను అంటున్నాడు ప్రవక్త. అంటే ఒక సనుగుడు వచ్చిందంటే దేవుడు ఏం చేస్తాడు? ఈ పట్ల శోధన గుండా నడిపిస్తాడు. మీకు శోధన కావాలంటే వెళ్ళండి, మీ కర్మ, మీ నొప్పులు మీరు పడండి. మీరు వాక్యంగా ఉంటే వాక్యం నడవండి. మీరు ఎవరి పక్షం ఉంటారో ఉండండి. కానీ నేను ఆ ఇంటి వారు యెహోవాను సేవించదమన్నాడు. దేవునికి స్తోత్రము కలిగాక. కాబట్టి అక్కడ శోధన గుండా నడిపించబడతారట వాళ్ళు. అక్కడ నుండి వారు బయలుదేరి ఒక సనుగుడు నుండి ఇంకొక సనుగుడికి, పరీక్ష నుండి పరీక్షకి, శోధన నుండి శోధనకి అలా నశించిపోతున్నారట వాళ్ళు. 2వ పాయింట్, సహోదరులారా, మనం దేవుని యొక్క దత్తపుత్రత్వం పట్టుకొనిచున్నామన్నాడు. బ్రదర్, దట్ వి ఆర్ హోల్డింగ్ అప్ ద అడాప్షన్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు మనం దత్తపుత్రులం అంట. మనం గుర్తుపెట్టుకో, ఆ విషయం మర్చిపోకండి. మనం ఎవరము? వీఆర్ ద అడాప్షన్ సన్స్. దేవుని యొక్క కుమారులు మనం. అంటే పుత్ర స్వీకారం పొందిన కుమారులు అన్నమాట. దేవునికి మహిమ కలుగాక. అప్ ద అడాప్షన్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు మనమంట పుత్ర స్వీకారం పొందామట, దత్తపుత్రత్వం పొందుకున్నామంట. మనం ఎవరి మీద చేస్తాండి? మనము దేవుని యొక్క దత్తపుత్రత్వం పట్టుకుంటున్నామట అండి. దాన్ని పట్టుకోవాలి. దీన్ని కాదు పట్టుకోవాల్సింది. దేన్ని పట్టుకోవాలి? ఈ సనుగులు కాదు, ఈ అభ్యంతరులు కాదు, ఈ కారణాలు కాదు, ఈ చిన్న కార్యం, దీనివల్ల నీకు ఉపయోగం లేదు, వేస్ట్. ఇదంతా కూడా నువ్వు పట్టుకోవాల్సింది ప్రవర్తనాడు. సహోదరులారా, మనం దేవుని యొక్క దత్తపుత్రత్వం పట్టుకుని ఉన్నాము. అది మన స్థాయి. ఆమేన్. అది నీ స్థాయి. నువ్వెవరో తెలుసా? దేవుని యొక్క దత్తపుత్రురాలివి, దత్తపుత్రుడు అన్న. దేవునికి మహిమ కలుగాక. మన జీవితంలో ఉన్న వ్యత్యాసము లేక సమస్య ఏమిటి అంటే, ప్రవక్త అన్నాడు, సనుగుడు మరియు ఒకరితో ఒకరు పోట్లాడుట. దీని వలన లేక కారణము చేతనే మనం ఆ తెర లోపలికి వెళ్ళకపోవచ్చున్నాము. ఏ తెర? దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు అసలు. మనకి అది టైం చూడ అయిపోయింది. మీకు సనుగుడు స్టార్ట్ అయిపోయి ఉంటుంది పాటికి. దేవునికి స్తోత్రం కలిగాక. నాకు ఆ విషయం ముందే తెలుసు. దేవునికి మహిమ కలిగాక. ఏ తెర లోపలికి అవి చెప్పాలంటే మన సమయం లేదు. చాలా సింపుల్గా మొదట ఆవరణము, 2వ ఆవరణము, పరిశుద్ధ స్థలంకి వెళ్తే ఇలాంటి తెర ఉంటుందన్నమాట. ఈ తెర లోపలికి వెళ్తే ఆ వ్యక్తికి బయట శబ్దాలు వినబడవు, సనుగుళ్ళు వినబడవు, అభ్యంతరం వినబడవు. వారు అత్తరు పోసారు, సనుగుడు. ఈ డబ్బులు ఇచ్చారు, నాకివ్వలేదు, సనుగుడు. ఏమండి? ఆహారము, ఏ మాట వారికి వినబడదు, దేవుని మాట మాత్రమే వినబడుతుంది. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సమయం కావాలి. ఈ టైం కాదు, ప్రభు చిత్తం కోసం చెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగాక. ఆ తెర మన వెనక పడలేకపోవచ్చున్నది. ఎందుకని? సనుగుడు వల్లనే, ఒకరొకరు పోట్లాడటం వల్లనే అంటండి మనిషి ఆ తెర లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. తెర లోపలికి వెళ్ళినా ఈ తెర పడాలంటండి. ఇది పట్టలేదంటాడు ప్రవక్త అంటాడు. దీన్ని ఏదో ఆపేస్తుంది అంటాడు. అదే సనుగుడు. ఎంత ప్రమాదం అంటే దానివల్ల నీకు అసలు పైసా ఉపయోగం లేదండి. చాలా నష్టపోతావు. నీకు నష్టం కలిగించేది ఏదైనా ఉంటే ఈ మధ్యాహ్న కాలంలో పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చే నీకు లాభం ఇచ్చేది దేవుని వాక్యం. దాని యొద్దకు రా నా ప్రియుడు సోదరుడా. మనము ఆ దేవుని యొక్క ప్రసన్నలోనికి వెళ్ళగలము. ఎప్పుడు?
వీ క్యాన్ గో టు దట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రశంసలోకి, దేవుని యొక్క ప్రసన్నతలోకి మనం వెళ్తామంట. ఎప్పుడు? తెర పడినప్పుడు. మరి తెర పడకుండా సనుగుడు ఆపేస్తుంది, గొడవలు ఆపేస్తున్నాయి, అభ్యంతరాలు ఆపేస్తున్నాయి, ఇవన్నీ ఆపేస్తున్నాయి, పట్టుకున్నాయి దాన్నట. అవన్నీ వదిలేస్తే ఈ తెర కింద పడుతుంది. అప్పుడు నీకు లోకవార్తలు ఒక్కటి కూడా వినబడదు. అసలు నీకోసం ఎవరు చెప్పుకున్నా నీకు వినబడదు, నీకోసం ఎవరు చెప్పుకుంటున్నారో కూడా నీకు వినబడదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చెప్పుకున్నా నీ కోసం కూడా అసలు నీకు వినబడదు. పూర్తిగా నువ్వు లోక యొక్క వార్తలకి వేరుగా జీవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడి మీద దీవించనుగాక. చాలా సంగతులు ఉన్నాయి కానీ నాకు సమయం లేదు పేరా. అలాగని చెప్పి మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టడం నాకు మరి మంచి పద్ధతి కాదు. దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం. దేని విడిచిపెట్టాలి ఇప్పుడు మధ్యాహ్న కాలం? మనం దేని విడిచిపెట్టేయాలి? సనుగుడు ఎంత ప్రమాదమో తెలుసా మీకు? దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలి. ఎవరి మీద సనగొద్దు అసలే. ఆఖరి నీ మీద కూడా సనుక్కోవద్దు. నాకు మంచి అందం ఇవ్వలేదే, ఏడవద్దు. నాకు మంచి ఎత్తు ఇవ్వలేదే, రంగు ఇవ్వలేదే, చదువు ఇవ్వలేదే, ఉద్యోగం ఇవ్వలేదే, డబ్బులు ఇవ్వలేదే, సనుక్కోవద్దు అసలే. నువ్వు ఎలాగున్నా సరే ఆ తెరలోపడికైతే వెళ్ళిపోవడానికి చూడు. ఎంతమంది తెరలోపడికి రావాలనుకుంటున్నారు పేరు? తెర పడాలంటే లోపలికి వచ్చినంత మాత్రం పడదు. అది తెరకి అడ్డుగా ఉండవలసిన ఏయో కొన్ని కారణాలు, అభ్యంతరాలు, సనుగుళ్ళు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, పోటీలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం బయటకు వస్తేనే తెర లోపలికి వెళ్తాం. తెర